So welcome Sri Gamba Nageswara garu. Welcome all the friends in the Facebook. Also welcome all the friends in our network here. So thank you, my dear friend, for accepting my invitation. మీకు 5 to 6 ఒక ప్రోగ్రామ్ ఉన్నా కూడా మీరు ఆ కార్యక్రమాన్ని ముగించుకుని వితిన్ 5 minutes మళ్ళీ మీరు లైవ్ వచ్చారు. నాకు ఒక ఫ్రెండ్ జిఆర్ కూడా ఒక మెసేజ్ పెట్టాడు. ఐ థింక్ he was live from 6 to 7. How come he is coming to your show? That is the level of commitment of Sri Gamba Nageswara. So it is an honor to introduce my dear friend, a colleague, and a great entrepreneur, a social entrepreneur, a great motivational speaker, a trainer, and I think he's a social psychologist. More than a psychologist, he's a social psychologist. అంటే ఇవాళ ఒక సమాజాన్ని చదివి సమాజంలో ఒక ఎవరైతే మన సిస్టంలో ఉన్నటువంటి విధానం వల్ల వాళ్ళకి స్కిల్స్ లేక వాళ్ళకి ఒక జాబ్ లేక వీళ్ళందరికీ కొద్దిగా మనం చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తే వాళ్ళందరూ కూడా చాలా ఉద్యోగాలు సంపాదించుకుంటారన్న ఒక వినూత్నమైన ఒక ఆలోచన 96 ఐ సపోజ్ చొక్కాపు వెంకటరమణ గారు తోటి చిన్నగా మొదలుపెట్టింది. తర్వాత గంపా నాగేశ్వర గారు దాని ఇంపాక్ట్ అని తీసుకుని ఐ థింక్ నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నట్టున్నాను నేను నాగేష్ తోటి ఆ జర్నీలో. ఇట్ ఈస్ 1 month చేసేవాళ్ళం అప్పట్లో ప్రోగ్రామ్. అలా ఇప్పటికి 20 years దాటిపోయింది. అది ఐ థింక్ సిల్వర్ జూబ్లీ అవుతుందేమో అది 25 years. సో సో అంత లాంగ్ జర్నీ. ఇట్ ఈస్ ఏ పర్ఫార్మెన్స్ వేరు, పర్సుయేషన్ వేరు. కన్సిస్టెన్సీ ఆల్వేస్ బీట్స్ ద టాలెంట్ అని అనడానికి అతి గొప్ప నిదర్శనం శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. అలా యూట్యూబ్ ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. 1 లక్ష అయితేనే చాలా పెద్ద ఘనకార్యం అనుకుంటారు. అలాంటిది 9.5 లక్షలు అంటే 1 మిలియన్‌కి చేరువలో ఉంది ఆయన స్టార్ట్ చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్. సో ఆయన ఏది మొదలుపెట్టినా ఆ పీక్‌కి వెళ్ళే వరకు ఆ ఎవరెస్ట్ శిఖరం అయిపోయాక మళ్ళీ ఇంకో శిఖరం ఎక్కడుందని ఎతుక్కుంటారనమాట. సో అలా జేసీస్ గానీ, హెచ్ఎంఐ గానీ ఏ ఆర్గనైజేషన్ చూసినా he doesn't like anything other than the peak. He has to become the top of the leadership and then he will move to some other leadership. ఆయన యొక్క సమయం ఎవరైనా చూడండి నాకు టైం లేదంటుంటారు. కానీ ఆయన యొక్క ఫోన్ తీసుకున్నా, ఆయన చేసే యాక్టివిటీ చూసినా, ఆయన తీసుకున్న రోల్స్ చూసినా అసలు ఎవరైనా సమయం లేదన్న వాళ్ళు సిగ్గుపడాలన్నమాట. అంటే అంతమంది ఇప్పుడు ఆయన వీడియోస్ ఎన్ని పెట్టుంటారో అన్ని వీడియోస్ మీద ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది. సో అలాగే ఆయన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఐ థింక్ నో అని చెప్పడం ఆయన డిక్షనరీలో లేదేమో. సో సో ఐ థింక్ ఐ థింక్ ఆయన సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా వీ హ్యావ్ నాట్ సీన్ ఎ పర్సన్ లైక్ శ్రీ గంపా నాగేశ్వరరావు. ఇవాళ కొన్ని లక్షల మంది జీవితాల్లో ఆయన ఎంతో మంది జీవితాల్లో ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఇవ్వడమే కాకుండా మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఒక వేదిక మీద పరిచయం చేసి ఎంతో మందికి మా వాయిస్ వినిపించి తిరిగి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసి సమాజంలో ఒక పాజిటివ్ థింకింగ్, ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆత్మవిశ్వాసం. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్తారు, ఎవరైనా సూసైడల్ టెండెన్సీలో ఉంటే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అని. ఐ థింక్ మనకి సాధారణంగా పొలిటీషియను, డాక్టరు, పోలీసు 24/7 అందుబాటులో వీళ్ళే ఉంటారు. అది కూడా వాళ్ళ ఒక సెక్టర్ వరకే ఉంటారు. బట్ ఒక సొసైటీలో ఇంత డేర్గా అలా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఐ థింక్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. So I feel proud, dear Nagesh, being my friend, because I always call you Nagesh. We are like brothers, and always you are my well-wisher. I think నేనేమన్నా మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ నేను ఈ ఫీల్డ్ వదిలి వెళ్ళిపోయి ఉంటాను కానీ బట్ యూ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఓపెన్ డోర్ ఇన్విటేషన్ టు మీ ఫర్ ఆల్ ద వర్క్ యూ డూ. థ్యాంక్ యూ సో మచ్, and thank you so much for being here, and welcome all the leaders and entrepreneurs. And today live talk with Sri Gamba Nageswara garu, and he is a senior business associate in LIC insurance company, and a psychologist, and I think social psychologist. That's what I have studied, I have read in that profile. And your network is your network. ఎవరైనా మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఇప్పుడు బిజినెస్ చేయడానికి మాకు ఇబ్బంది ఉంది, సో లేదా నాకు జాబ్ ఎలా వస్తుంది, నేను బిజినెస్ ఎలా చేస్తాను అనుకున్న వాళ్ళకి ఈవేళ మీ దగ్గర డబ్బుతో పని లేదు.
ఏ విధంగా మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్పడానికి ఆయన ఈ టాపిక్ సజెస్ట్ చేశారు. సో ఈజ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆయన ఫర్దర్ మీరు పర్టికులర్గా మీరేం గుర్తుపెట్టుకోకర్లేదు. గూగుల్ పేరన్నా మర్చిపోవచ్చు కానీ గూగుల్ గంపా గారి పేరు మాత్రం మర్చిపోదు. 2 అక్షరాలు టైప్ చేస్తే మిగతా అన్న ఆటోమేటిక్గా వస్తుంది. వెల్కమ్ టు ప్లే బోల్డ్, స్టే బోల్డ్ అండ్ బీ బోల్డ్. అండ్ థ్యాంక్ యూ శ్రీ గంపా నాగేశ్వరరావు ఫర్ బీయింగ్ హియర్. And we are also starting a Go Bold program on Sunday onwards. That details also will give you an end. And thank you for being guest, Sri Gampa Nageswar, for Bold Talk. And it's all over to you. So please share what is network is network. Thank you so much. It's all over to you, Sri Gampa Nageswar. ఓకే, థ్యాంక్ యూ, వెరీ వండర్ఫుల్. ఈ రకంగా మనము ట్రైనర్గా ఉన్నాం, కానీ ఈ రకంగా మనం ఇద్దరు ఒక ఇంటర్వ్యూ లాగా షేర్ చేసుకొని మాట్లాడడం అనేది ఐ థింక్ మేబీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా. మనము చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, సో నేను ఒక ఫస్ట్ 10-15 నిమిషాలు నేను మాట్లాడతాను. దాని తర్వాత విల్ టేక్ మోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, బికాస్ ఇది నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటరాక్టివ్ గా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి ఇది ఇంటరాక్టివ్ సెషన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చిన టాపిక్, నేను ఎంచుకున్న టాపిక్, నేను అడిగిన టాపిక్ అంటే యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. ఎస్, డెఫినెట్లీ యువర్ నెట్వర్క్ ఆటోమేటికల్ యువర్ నెట్వర్క్ అండి, వేరేం కాదు. రైట్, ఏ రకంగా ఉంటుంది, హౌ ఇట్ విల్ బి నెట్వర్క్, నెట్వర్క్ ఎలా ఉండాలి. ఓకే, దాని గురించి నేను కొద్దిగా ఇన్సైడ్ నుంచి మాట్లాడుకుంటూ ఒకటొకటి వెళ్తా ఉంటాను. సో ఫ్రెండ్స్, లెట్ మీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. ఐ బోర్న్ ఇన్ ఏ స్మాల్, చిన్న విలేజ్ లో పుట్టాను. నేను హైదరాబాద్ కు రావడము 78లో హైదరాబాద్ రావడం జరిగింది 10th తర్వాత. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకున్నాను, డిగ్రీ ఇక్కడ చదువుకున్నాను. దాని తర్వాత ఇక్కడే పీజీ ఇక్కడ చదువుకున్నాను, 2 పీజీ 3 పీజీ చాలా కష్టపడి నైట్ టైంలో ఈవినింగ్ కాలేజీ వెళ్ళి చదువుకున్నాను. చదువుకోవడం నాకు చాలా ఇష్టం, కానీ అప్పుడు డబ్బు లేకుండే. సో 1992 వరకు కూడా నాకు పెద్దగా నెట్వర్క్ ఏం లేకుండేనండి. ద రీజన్ ఏంటంటే, బార్న్ ఇన్ పూర్ ఫ్యామిలీ కదా, వెరీ వెరీ పూర్ ఫ్యామిలీ. ఎంత అంటే చాలా పూర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి పుట్టి మరి గొప్ప కావాలి, కసి కసి అంతే, ఏదైనా చేయాలని కసితో కృషి చేస్తే నాస్తి దుర్భిక్షం అన్నారు కదా, అదే రకంగా మరి ఎలా నాకు అనుకోకుండా భగవంతుడు ఇచ్చిన పొజిషన్ అనుకోవచ్చు, ఆశీర్వాదం అనుకోవచ్చు. ఐ గాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. అంతకుముందు చాలా చేశాను, స్పోర్టిఫ్ అనే కంపెనీలో, అల్యూమినియం ఇండియా అనే కంపెనీలో, ఫ్యాన్స్, కేడియా ఫ్యాన్స్, దాంట్లో అన్ని లక్కీగా నాకు అనుకోకుండా అన్ని కూడా సేల్స్ మార్కెటింగ్ అన్నట్టు, సేల్స్ మార్కెటింగే. దాని తర్వాత అది నేను 86లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాస్తే దాంట్లో పాస్ కావడము. అప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉందో అనుకో, ఏదో 5,000 మంది రాస్తే 50 మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో. నేను దాంట్లో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా, నిజంగా చెప్తున్నా, మా అమ్మ నాన్న ఆశీర్వాదమో లేకుంటే భగవంతుడు నాకు రెండో జన్మ అంటూ, అంటే నా ఎల్ఐసి నాకు ఒక అన్నం పెట్టే సంస్థ నా ఎల్ఐసి, దాంట్లో చేయడం జరిగింది. కాకుండా దాంట్లో కూడా కసి, ఎటువంటి జాబ్ అంటే బాస్ నాది, ఎటువంటి జాబ్ అంటే వేణు, హ్యాపీగా మనము ఆఫీసులో కూర్చొని తిడతారు, ఆఫీసులో కూర్చోద్దు అంటారు, తిరగమంటారు, రోడ్డు మీద తిరగమంటారు. నాకు రోడ్డు మీద తిరగడం అంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం, ఐ లవ్ ఇట్. సో ఆ రకంగా నంబర్ 1 అప్పటి నుంచి 86 నుంచి ఈవెన్ టుడే వరకు కూడా నేను చాలా బాగా బిజినెస్ చేస్తుంటాను. అంటే నా బిజినెస్ ఏంటంటే బీయింగ్ విత్ ట్రైన్ ఏజెంట్స్ ట్రైనింగ్ చేయడం, వాళ్ళతో బిజినెస్ చేయించడం. కానీ నేను ఎప్పుడు కూడా ఈ ఎల్ఐసి నా వ్యాపారాన్ని, నా ఫ్రెండ్షిప్ ను ఇంతవరకు కూడా వేణును పాలసీ తీసుకుని అడగలే. అయినా రాసుకడ దిస్ ఇస్ ఏ రకంగా అనుకున్నా. సో నేను ఎవరిని కూడా ఈ సోషల్ సర్వీస్ కు దీన్ని కలపలేదండి. కలపాలంటారు, కలపలేదు. కానీ నా బిజినెస్ బాగుంది, నేను బాగున్నాయి. ఏదంటే నెట్వర్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నెట్వర్కింగ్ అంటే ది 3 టైప్స్ నెట్వర్క్ ఉందండి. ఒక ఫస్ట్ టైప్ ఏంటంటే, అప్పుడు నేను కలిసినప్పుడు డిఫరెంట్ పీపుల్ కలిసేవాడిని. నేను సక్సెస్ కావాలంటే కంపల్సరీ నాకు మనుషులు కావాలి. మనుషులు కావాలంటే ఏ రకంగా, రిలేషన్స్, ఫ్రెండ్స్, సొసైటీ. ఓకే, తెలిసిన వాళ్ళు ఎక్కువరా, తెలియని వాళ్ళు ఎక్కువరా. నేను బాగా చెప్తున్నాను, ఇక్కడ సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటే బాగా వినండి. తెలిసిన వాళ్ళతో నీ వ్యాపారం కాదు. ఎస్, తెలిసిన వాళ్ళతో మీ బిజినెస్ బాగుండదు. తెలిసిన వాళ్ళతో మీరు సక్సెస్ కారు, తెలియని వాళ్ళతో సక్సెస్ అవుతారు. ఇది నేను 87లో గుర్తుపట్టాను. తెలిసిన వాళ్ళకు ఏందంటే కారణము, తెలిసిన వాళ్ళకి అందరికి మనం తెలుసు కాబట్టి. తెలిసిన వాళ్ళకి మనం తెలుసు, తెలియని వాళ్ళకి మనం తెలియదు కాబట్టి. తెలిసిన వాళ్ళకు నువ్వు ఆరా అంటారు, తెలియని వాళ్ళు చాలా గొప్పగా ఉంటది కదా. ఆర్కు నెట్వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. బాగా తిరిగేవాడిని. కాకుంటే 92 ఈజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. 92లో ఐ జాయిన్ వన్ ఆర్గనైజేషన్. ఇక్కడ నుంచి ఒక్కొక్క ఆర్గనైజేషన్ చెప్తుండండి, హౌ టు బిల్డప్ యువర్ నెట్వర్క్. నేను ఏ ఆర్గనైజేషన్ కు అగ్నెస్ట్ కాదు, ఏ ఆర్గనైజేషన్ కు ఇది కాదు, అన్ని ఆర్గనైజేషన్ సపోర్ట్ ఇచ్చాయి. అన్ని ఆర్గనైజేషన్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యూ కెన్ ఆల్సో బిల్డ్. మీరు ఉంటున్న వాళ్ళు కూడా
మీరు ఈ రకంగా సమాజంలో పేరు సంపాదించుకోవచ్చు. సమాజంలో నెట్‌వర్క్ సంపాదించుకోవచ్చు. సమాజాన్ని శాసించవచ్చు. వివరంగా చెప్తున్నాను. ఇది చేయగలిగితే. కాకుంటే చాలా మందికి ఓపిక ఉండదు. చాలా మందికి నాకేంటిలే అనుకుంటారు. కాదు. నేను మళ్ళీ చెప్తాను. మొదలు నుంచి చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను. తర్వాత కూడా చెప్తాను. ఈ ప్రపంచం మీదకి మనము వచ్చి పోవడానికి రాలేదు. ఇచ్చి పోవడానికి వచ్చాం. గుర్తుంచుకోండి. వచ్చి పోవడానికి పశువులొచ్చాయి. వచ్చాయి, పోయాయి. మనిషి ఇచ్చిపోవాలి ప్రపంచానికి. ఆ ఇచ్చిపోవాలంటే ఏం చేయాలి? దానికోసము ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ ఐ జాయిన్డ్ వన్ ఆర్గనైజేషన్ కాల్డ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అండి. 92లో బికాస్ ఆఫ్ మై బ్రదర్ సారీ అండి. అపాలజీస్. మై బ్రదర్ అప్పటికే లైన్స్‌లో చాలా పెద్దవాడు. "ఏరా నువ్వు ఎల్ఐసీ తిరుగుతున్నావు లైన్స్" అంటే, "నాకెందుకన్నా" అంటే, "చేరురా" అంటే అన్న మాట కాదనలేక ఐ జాయిన్ లైనిజం. అక్కడ ఎళ్ళానంటే మనం పట్టుకున్నామంటే ఇగ 92 నుంచి అలా లైనిజంలో అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావడము, పెద్ద పెద్ద వాళ్ళతోని పరిచయాలు చేసుకోవడము. అక్కడ ఉన్నప్పుడు నేను ప్రకాష్ రాగి, ముస్త్యాల శంకర్ ఐ వాంట్ టు టేక్ దేర్ నేమ్ నౌ. మేము అక్కడ డెక్కన్ కాంటినెంటల్ ఇప్పుడు కిమ్స్ ఉంది కదండీ! అక్కడ హోటల్‌లో లయన్స్ క్లబ్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళన్నారు, "డూ యూ నో వాసవి క్లబ్" అన్నారు. వాట్ ఈస్ వాసవి క్లబ్ అన్నాను. తెలుసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ జరిపాను. అక్కడ నేను మీటింగ్ అటెండ్ అయితుంటే సెనేటర్ సునీల్ కుమార్ అని మీరు పేరేంటి? సునీల్ కుమార్. వారొక మీటింగ్ వింటూ ఎవరు వీరని అడిగాను. జేసీస్ అన్నారు. పోయి జేసీస్‌లో చేరిపోయాను. ఓకే. సో, ఒక్కొక్క ఆర్గనైజేషన్ అండి. ఫస్ట్ దీంట్లో చేరిన తర్వాత నేను లైన్స్‌లో నెట్‌వర్క్ అద్భుతంగా పెంచుకున్నాను. సో మెనీ టైప్స్ ఆఫ్ పీపుల్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్, సమాజ సేవకులు, మంచి వాళ్ళు, మనసున్న వాళ్ళు, అందరూ సేవాభావం ఉన్న వాళ్ళు అందరూ దాంట్లో ఉంటారు గదా! దాంట్లో ఏమైపోయిందండి, నాకు నెట్‌వర్క్ బాగా పెరిగిపోయింది. కానీ నేనెప్పుడు గూడా మళ్ళీ చెప్తున్నాను. ఐ హావ్ డన్ ఎ మిస్టేక్ అని మీరనొచ్చు. మేబీ నాకు మిస్టేక్ గావచ్చు. నేనెప్పుడు గూడా ఏ లయన్స్ క్లబ్ మెంబర్‌ను పాలిసీ అడగలేదు. ఓకే. నా వృత్తి ఏంది? లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో ఏజెన్సీ ఇవ్వడం, పాలిసీ నేను అడగలే. కానీ ఎలా నెట్ వర్త్ పెరిగిందో మీకు తర్వాత జెప్తాను. ఎలా నెట్ వర్త్ పెరిగిందో, ఎలా నెట్ వర్త్ పెరిగిందో. ఐ జాయిన్ లయన్స్ క్లబ్. ఐయామ్ నాట్ అగైన్స్ షేర్ రోటరీ అని మీరనొద్దు. నాకు టచ్ కాలేదు. టచ్ అయితే దాంట్లో గూడా చేరేవాడినేమో. సో, లయన్స్‌లో చేరాను. దాంట్లో నేను అప్పటి నుంచి ఇంతవరకు గూడా మొన్న 25 ఇయర్స్ పిన్ అని గూడా ఇచ్చారు నాకు. 25 ఇయర్స్ పిన్ అంటే మధ్యలో కొద్దిగా డిస్కంటిన్యూ ఏదో 96 వరకు వాళ్ళ దగ్గర రికార్డ్స్ 25 ఇయర్స్ చౌరానా అని ఇస్తారు. అది గూడా 25 ఏళ్ల పిన్ గూడా ఇచ్చారు నాకు. సో, ఆ రకంగా లయన్స్‌లో దాని తర్వాత జూనీ చాంబర్. అయితే నన్ను బాగా కనెక్ట్ చేసిన ఆర్గనైజేషన్ జూనీ చాంబర్. లయన్స్ సేవ కోసం ఉంది. జూనీ చాంబర్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్. నేను చిన్న ఊర్లో పుట్టాను. నాకేం పెద్దగా హైదరాబాద్‌లో పరిచయాలు లేవు. బట్ ఐ కెన్ సే నౌ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ తమిళనాడు, మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ కేరళ, మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ గుజరాత్, మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ, మై ఫ్రెండ్స్ కోల్‌కతా. ఎవ్రీవేర్ ఐ హావ్ ఫ్రెండ్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ జూనియర్ చాంబర్ నెట్వర్కింగ్‌తోనే. నేను జూనీ చాంబర్‌లో ఒక ఆర్డినరీ మెంబర్‌గా చేరి సికింద్రాబాద్ జూనీ చాంబర్ మై మదర్ ఆర్గనైజేషన్. దాంట్లో 92, 93, 94 వరకు మెంబర్‌గా ఉండి 94 సెక్రటరీ, 95 వైస్ ప్రెసిడెంట్, 96లో ప్రెసిడెంట్ అయిపోయాను. అప్పుడే ఐ బీన్ కనెక్టెడ్ టు వేణు. అప్పుడు వేణు గారు కనెక్ట్ అయ్యారు నాకు. వారితోనప్పుడు హైదరాబాద్ ఫినామినన్ జూనీ చాంబర్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. ఓకే. సో, అప్పుడు శ్రీదేవి గ్రాఫిక్ అనే రెడిల్స్‌లో వాళ్ళప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు రెడ్డీస్‌లో నేను ఇప్పుడు ఉంటున్నాను. నేనున్నది ప్రస్తుతం ఉన్నది రెడిల్స్‌లో. ఓకే. సో, అక్కడ అప్పుడు ఆళ్ళు పరిచయం అయ్యారు. ఇదే రకంగా నెట్‌వర్క్ అలా పెరిగిందండి. ఏ పని చేసినా నాకోటి పాజిటివ్ అనుకోవచ్చు, నెగెటివ్ అనుకోవచ్చు. దాన్నే పట్టుకుంటానంతే. దట్స్ ఇట్. నేనొకసారి నమ్మితే దాన్ని అలా పని చేసుకుంటే దాని అంతు చూస్తాను. యెస్. ఆ జూనీ చాంబర్‌లో చేరాను. ఐ డోంట్ నో ఎనీబడీ. ఐ బికమ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండి. చాలా టఫ్ అది. నాకున్న వయసు తక్కువ. 40 ఏళ్ళకి రిటైర్ కావాలి. బట్ ఆ 7 ఇయర్స్‌లోనే 33 ఇయర్స్ చేరాను. 7 ఇయర్స్‌లోనే ప్రెసిడెంట్ చేశాను. జోన్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు జోన్ వైస్ ప్రెసిడెంట్ అంటారు. జోన్ కౌన్సిల్. జోన్ ప్రెసిడెంట్ చేశాను. ఎలక్షన్స్ టఫ్ దాంట్లో. తర్వాత నేషనల్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. అది లీడర్‌షిప్‌లో. బట్ మెయిన్‌గా నాకు బాగా బెనిఫిట్ అయిందేంటంటే ట్రైనింగ్, స్పీకింగ్. యెస్. నేను కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్ లీడర్‌గా ఉన్నాను. ఏదో ప్రసంగాలు బట్టి చెప్పేవాళ్ళము. కొన్ని ఆలోచించి చెప్పేవాళ్ళము. ఆలోచించి చెప్పేవాళ్ళము. ఆ యూత్‌లో అలా ఉండేది. కానీ జూనీ చాంబర్‌లో నేను చేరిన తర్వాత ఒక స్పీచ్ ఎలా ఇవ్వాలి? యెస్. ఒక స్పీచ్ క్రాఫ్ట్ అంటే ఏంది? ట్రైనింగ్ అంటే ఏంది? డిజైనింగ్ అంటే ఏంది? డిజైనింగ్ ఏ ప్రోగ్రామ్ అంటే ఏంది? అసలు దీంట్లో నీడ్స్ అసెస్‌మెంట్ ఏంది? నీడ్స్ అసెస్‌మెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్‌ని ఎలా డెలివరీ చేయాలి? ట్రైనింగ్ ఎయిడ్స్ ఎలా వాడాలి? అద్భుతంగా నేర్చుకున్నానండి. ఇన్‌స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అంటే ఏంది? ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాత నేను దాంట్లో ఒక్కొక్క ట్రైనింగ్ నాకు ఉన్నది ఏం తెలుసా అండి, ఇక్కడ మళ్ళా మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ గూడా అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడేవాళ్ళు. నేను తెలుగులో మాట్లాడేవాడిని. "क्या रे तेरे को नहीं आते" అన్నాడు. "मेरे को आता जो भी आता मैं वही बात करते" అనేవాడిని. బట్ నౌ ఐ కెన్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. దట్ ఇస్ డిఫరెంట్. సో, మాతృభాషలో అలా అనర్గళంగా వస్తది కాబట్టి ఐ లెర్న్డ్ దట్ టైమ్. ఓకే. నేర్చుకొని దాంట్లో కూడా నంబర్ 1 వచ్చాను. ఔట్‌స్టాండింగ్ ట్రైనర్‌గా
అన్ని రకాలుగా అవార్డులు తీసుకొని స్టేట్ టెన్నరు, తర్వాత నేషనల్ టెన్నరు, తర్వాత ప్రైమ్ అని, ఎక్సెల్ అని అప్పుడుండే కోర్సులని అన్ని కంప్లీట్ చేస్తూ ఇంటర్నేషనల్ టెన్ అయిన తర్వాత 96లో వేణు నేను కలిసినప్పుడు అప్పుడు చొక్కా వెంకటరమణ గారు మాకు పరిచయం. అప్పుడు మేమేం చేశామండి, ఇలా కాదండి అని చొక్కాబ్ గారు కలిసినప్పుడు, మనం పేదవాళ్ళకి ఫ్రీగా ఇద్దామా అంటే, సరే ఇద్దాం సార్ అన్నాను. అప్పుడు నేను ప్రెసిడెంట్. అప్పుడు సెయింట్ ఆడమ్స్ స్కూల్ చికటపల్లిలో 40 మందిని న్యూస్ పేపర్‌లో ఇస్తే 40 మంది అన్‌ఎంప్లాయిడ్ వచ్చారండి. 1 మంత్ వేణు ఒక క్లాసు, నేనో క్లాసు. నేర్చుకోవాలి కదా! నేర్చుకుంది ఇంటని బయట ఎవరు వింటాడు. వాళ్ళకి చెప్పేవాళ్ళం ఫ్రీ కాబట్టి. అలా చెప్పినప్పుడు రాధాకృష్ణ గారు, పట్టాభిరామ్ సారు, యండమూరి సారు, విశ్వనాథం సారు అప్పుడందరూ వేణు అయితే ఆల్‌మోస్ట్ నా పక్కకే ఎవడే ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఎవరు లేకుండా మేమే స్టేజ్ ఎక్కేవాళ్ళం అంతే. ఓకే. ఆ రకంగా 96 స్టార్ట్ చేసిన విత్తనం ఇంపాక్ట్ అనే పేరు పెట్టామన్నప్పుడు సోమ మహేష్ గారు పేరు పెట్టారు అది. ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మహావృక్షం అయిపోయిందండి. సో, ఆపలేదండి మేము. ఆ 40 మంది నెక్స్ట్ ఇయర్ 400 మంది, తర్వాత సిటిజన్ లైబ్రరీ సరిపోకుంటే త్యాగరాయ గాన సభ, తర్వాత సరిపోకుంటే రామకృష్ణమూర్తి సరిపోకుంటే ఇప్పుడు హరిహర కళాభవన్. ఈ మధ్యలో కర్నూలులో ఒక ప్రోగ్రామ్ జరిగింది. జస్ట్ 6,700 మంది మాత్రమే వచ్చారండి. 6,700 అలా ఎళ్ళిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో 14, 15 నుంచి ఆ యూట్యూబ్‌లో ప్రమోట్ చేయడము దాంట్లో అది కూడా స్టూడెంట్సే నేర్పించారు మాకు నెట్‌వర్క్‌తోని. అవి కూడా 9.5 లాక్స్ మేము దాని మీద కాన్సంట్రేట్ చేయలే. చేస్తే ఎప్పుడో 5 మిలియన్స్, 4 మిలియన్స్ దాటిపోయేది. ఇది ఏందంటే ఇది బూత్ ఛానల్ గాదు. ఇంకేం ఛానల్ గాదు. ఇదేది మన దేవునిది గాదు, స్పిరిచువాలిటీ గాదు, పొలిటికల్ గాదు, సినిమాల గురించి లేదు. ఏముంది ఓన్లీ వ్యక్తిత్వ వికాసం. నేను ఖచ్చితంగా చెప్పగలను తెలుగులో వ్యక్తిత్వ వికాస ఛానల్ ఇది ఉంది. అదే రకంగా ప్రపంచంలో ఎన్ని వ్యక్తిత్వ వికాస్ ఛానల్స్ ఆ లాంగ్వేజ్‌లో ఉన్నాయో ఇంతమంది ఉన్నది మాత్రం ఏది లేదు. ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆ రకంగా ఆ నెట్‌వర్క్ పెరుగుమలిందండి. ఒక సమాజంలో బ్రాండ్‌గా అది లేదు పెద్ద పెద్ద వాళ్ళండి. పట్టాభిరామ్ సార్ చాలా గొప్ప మనిషి. యండమూరి సారు, వాళ్ళందరూ జేడీ లక్ష్మణ్ సార్ చాలా వాళ్ళకందరూ వాళ్ళు చేసిన దాంతోనే వాళ్ళ పేరొచ్చింది. గంపాకి ఏముందండి? నాకు తీసుకొచ్చింది తెలుసా? ఈ నెట్‌వర్క్‌తోనే నెట్‌వర్త్ సంపాదించానండి. ఆ నెట్‌వర్క్‌తోని ఆ రకంగా ఐ డెవలప్డ్. ఆ రకంగా ఒక సమాజంలో పేరు తీసుకొచ్చాను. ఇప్పుడు వేణు గారు చెప్తేప్పుడు గంప కొట్టకముందే మీకు మొత్తం 4.5 లక్షల పేజీలు పడతది. మన దీంట్లో మన అది గూగుల్‌లో జెప్పారు గదా! యెస్. దిస్ ఆల్ పాసిబుల్. మొన్న లాక్‌డౌన్ కంటే ముందండి. లాక్‌డౌన్ కంటే ముందు మా అబ్బాయి చెప్పాడు, "నాన్న ఇది నీ ఫేస్‌బుక్ పేజ్ ఎప్పుడో స్టార్ట్ చేశావు గంప డాట్ ఇన్ అని. అది దాంట్లో వ్యూస్ తక్కువున్నాయి కొద్దిగా పెంచమని" జెప్పాడు. ఖాళీ ఉంది గదా! అని దాంట్లో చిన్న చిన్న వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు 1 మినిట్ వీడియోలు 7,000 ఉండే అండి. జస్ట్ 7 డేస్‌లోనే వి రీచ్డ్ టు 30,000. దాని తర్వాత ఇప్పుడు 4.2 మిలియన్స్ అండి. 42,00,000 మంది చూసారు మా వీడియోలు. సో, ఇట్స్ ఆల్ నెట్వర్కింగ్ ఎలా వస్తుంటది? సోషల్ మీడియా వాడుకోవాలే. యెస్. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది సోషల్ మీడియా, డిజిటల్. ఇది మనం వాడుకోగలగాలి. ఇది వాడుకోకుంటే, ఇది మిమ్మల్ని వాడుకుంటది. బావుంది గదా! ఇది వాడుకోకుంటే ఇది మనం వాడుకుంటది. ఫేస్‌బుక్‌ని మనం వాడుకోకుంటే, ఫేస్‌బుక్ మిమ్మల్ని వాడుకుంటది. యూట్యూబ్ మిమ్మల్ని వాడుకోకుంటే, యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటది. ఇన్‌స్టాగ్రామ్ మీరు వాడుకోకుంటే, ఇన్‌స్టాగ్రామ్ వాడుకుంటది. మీకు తెలుసో లేదో నాకు టిక్‌టాక్‌లో ఒక అకౌంట్ ఉంది. టిక్‌టాక్‌లో గూడా నేను మోటివేషనల్ వీడియోస్ పెట్టాను. దాంట్లో అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు పెడతారు. నేను మంచి మోటివేషనల్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ 1 మినిట్ వీడియోలు పెట్టాను. వై నాట్? యెస్. అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇక్కడ రావచ్చు కదా! అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇక్కడ రావచ్చు కదా! మామూలు వీడియోల నుంచి మోటివేషన్, స్పిరిచువల్ వీడియోస్ నేర్చుకోవచ్చు కదా! అని పెట్టడం జరిగింది. అంటే ఇలా నెట్‌వర్క్ పెరగాలంటే మనం సమాజంలో 10 మంది ఉండాలి. ఇంకోటండి ఇంతకుముందు చెప్పాను గదా! వచ్చిపోవడం గాదు ఇచ్చిపోవడం. ఇచ్చిపోవడం అంటే సమాజానికి ఇవ్వాలి. కాకుంటే మనం పోయినప్పుడు పలానాడు పోయినాను నలుగురని చెప్పుకోవాలి. ఇప్పుడు కాదు గానీ నలుగురని చెప్పుకోవాలి. లేకుంటే అది ఏం బతుకు? అందుకోసమే మనం సమాజానికి ఏమైనా ఇస్తున్నప్పుడు ఆ పేరొస్తది. సమాజం చేసినప్పుడు. కాకుంటే నా ఫిలాసఫీ, నా స్ట్రక్చర్ క్లియర్‌గా చెప్తాను దయచేసి నన్ను ఈయన మొత్తం సమాజ సేవకుడు అనుకోకండి. మై నెట్‌వర్త్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్టు మీ నేను బాగుండాలే. ఐ షుడ్ బి గుడ్. మై హెల్త్ షుడ్ బి గుడ్. నా హెల్తు, నా వెల్త్, నా ప్రొఫెషన్, నా బిజినెస్, తరువాత నా ఫ్యామిలీ బాగుండాలి. యెస్. నేను నా నా హెల్త్, నా ఫ్యామిలీ బాగుండాలి. నా ఫ్యామిలీ తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి. నా వేణు బాగుండాలి. నా జయసింహ బాగుండాలి. నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి. మా జగన్ గురూజీ బాగుండాలి. అందరితోని కలిసి ఉండాలి. అందరూ బాగుండాలని కోరుకుంటాను. నన్ను తిట్టిన వాళ్ళని కూడా క్షమించాను. ఓకే. నా గురించి ఫేస్‌బుక్‌లో రాంగ్ కామెంట్స్ వాళ్ళకి క్షమించేశాను. వాళ్ళు రాంగ్ కామెంట్స్ పెట్టి దానికి నేను లైక్ కొడుతుంటాను తెలుసా మీకు? చాలా మంది ఆశ్చర్యపోయారు. నా గురించి వాళ్ళు విమర్శిస్తే దాన్ని లైక్ కొట్టాను నేను. సో, దిస్ ఆల్ అంత ఈజీ కాదు. అలా వాళ్ళే రియలైజ్ అయ్యారు. గంప అన్నెసెసరీలీ సంబడి క్రియేటెడ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. వి ఆర్ ఫ్రెండ్స్. యెస్. ఐ యామ్ విత్ యూ ఆల్‌వేస్. ఓకే. మా 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 ఫ్రెండ్స్ ఎంతమంది ఆకెళ్ళగా,
మావి ఎంత బ్యూటిఫుల్, ఇదెంత అద్భుతమైన ప్రపంచం తెలుసా? ఈ మంచి ప్రపంచంలో, ఈ పాజిటివ్ వరల్డ్‌లో ఉండాలంటే, నలుగురితో మంచిగుండాలంటే, నోరు బాగుంటే ఊరు బాగుంటది. సార్, నోరు బాగుంటే ఊరు బాగుంటది. మంచి మైక్‌లో చెప్పాలి. చెడు చెవులో చెప్పాలి. అందుకోసమే నేనెప్పుడు ఎప్పుడు అప్రిషియేషన్ ఓపెన్‌గా చేస్తా ఉంటాను. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ బ్యాడ్, ఐ విల్ టాక్ టు హిమ్ పర్సనల్లీ. బాస్ ఇది కరెక్ట్ చేస్తే బాగుంటదేమో. ఈ మధ్యలో ఒక మేడం ఒక మా మన దీంట్లో లైవ్ పెట్టింది. దేంట్లో మన జూమ్‌లో లైవ్ పెట్టి షీ స్పోక్ సంథింగ్ రాంగ్ మాట్లాడింది. అందరిలో నేను విమర్శించలేదు. తర్వాత "అమ్మా నువ్వు అట్లా మాట్లాడకు తల్లి. తర్వాత నేను ఇట్లా మాట్లాడకు" అలా చెప్పాలి. "సార్ మీరు పబ్లిక్‌లో మాట్లాడతారా" అని భయపడ్డాను సార్. లేదమ్మా అలా కాదు. సో ఎప్పుడు కూడా మంచి మైక్‌లో చెప్పాలి. చెడు చెవిలో చెప్పాలి. ఎందుకంటే కావాలని తప్పు ఎవరు చేయరు. ఏదో అనుకోకుండా తప్పు చేశారనుకోండి, ఆ తప్పును మనం క్షమించినప్పుడే గొప్పోళ్ళం అయితాం కాబట్టి, మన నెట్ వర్త్ పెరగాలంటే పబ్లిక్‌లో ఎవరిని విమర్శించొద్దు. పబ్లిక్‌లో మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. పర్సనల్‌గా వాళ్ళని ఏం చెప్పాలో చెప్పాలి. మంచి చెప్పాలి. చెడు చేస్తే కూడా ఇలా చేయొద్దని చెప్పాలి. డోంట్ క్రిటిసైజ్ ఇన్ పబ్లిక్. నోబడీ, నోబడీ విల్ యాక్సెప్ట్. రంజన్, హాయ్ హౌ ఆర్ యూ? సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మై సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ ఫర్ మై క్రియేటింగ్ ది బ్యూటిఫుల్ నెట్వర్క్. ఓకే. ఈ నెట్వర్క్‌లో నోరు బాగుండాలి. చెప్పాను కదా! దీని తర్వాత ఈ సోషల్ మీడియాను నేను వాడుకోవడము, అన్నిట్లో యాక్టివ్‌గా ఉండడము. సో, ఇప్పుడు వాట్సాప్ వచ్చిందండి. అప్రాక్సిమేట్‌లీ ఐ గెట్ నాట్ లెస్ థాన్ 30,000 మెసేజెస్. ద లోయెస్ట్ మెసేజెస్ 30,000 వస్తాయండి. బట్ ఐ రిప్లై ఆల్ 30,000. హౌ? బికాజ్ టెక్నాలజీ. వాట్సాప్‌లో బిజినెస్ ఉంది. వాట్సాప్ బిజినెస్ నేను యాక్టివేట్ చేసుకున్నాను. వాట్సాప్ బిజినెస్‌లో ఐ విల్ సెండ్ ఆటో రిప్లై. దట్స్ ఇట్. దాంట్లో ఉంటది అర్జెంట్ కాల్ మీ అని ఉంటది. ఇప్పుడు ఆఫ్ చేశాను. యూ డోంట్ సెండ్ మీ నౌ. ఓకే. సో, దిస్ ఆల్ హౌ యూ కెన్ డూ. దాన్ని బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్ పెట్టాను. అందరికి హౌ ఆర్ యూ అని పెడతా ఉంటాను. ఈ టైంలో ఎలా ఉన్నారని పెడతా ఉంటాను. ఏదైనా మంచి వీడియో ఉంటే పంపిస్తా ఉంటాను. అంటే మనము ఈ సోషల్ మీడియాని వాడుకోవాలండి. బ్రాడ్‌కాస్టింగ్ గ్రూప్‌లు మనం పెట్టామనుకోండి. నా దాంట్లో 42 గ్రూప్స్ ఉన్నాయి బ్రాడ్‌కాస్టింగ్. 42 ఇంటూ 250 ఎన్నో చూసుకోండి ఎంతమందికి పంపిస్తానో. ఐ కెన్ సెండ్ ఆల్ థీస్ 42 బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్‌లు అప్రాక్సిమేట్‌లీ ఒక 20, 30 సెకండ్‌లో అందరికి పంపిస్తానండి. బట్ బ్రాడ్‌కాస్టింగ్‌లో వాళ్ళు కూడా నంబర్ ఉండాలి కాబట్టి, వాళ్ళ నంబర్ మన దగ్గర వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తుంటాను. వచ్చింది నేను సేవ్ చేసుకుంటూ ఉంటాను. అట్‌లీస్ట్ 80% విల్ గో. అది పర్సనల్ మెసేజ్ వెళ్ళిపోతది. అంటే ఈ కనెక్టివిటీ లేనందుకే ఇవన్నీ ప్రాబ్లమ్ అయితుంటది. మనం ఎవరితోని ఉన్నప్పుడు వాళ్ళతోని కనెక్టివిటీ ఉండాలి. దిస్ ఆల్ ఐ యామ్ కనెక్టింగ్ ఓన్లీ ఫ్రమ్ ది సోషల్ సర్వీస్ యాంగిల్ అండి. బిజినెస్‌కి నేను వాడుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ రాంగ్. బట్ ఇట్స్ రైట్ ఫర్ మీ. భగవంతుడు ఎంత అద్భుతంగా ఇచ్చాడంటే ఈ రోజే నాకు నా యొక్క ఇయర్‌లీ రెమ్యునరేషన్ వచ్చింది. మై ఫ్యామిలీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. లీగల్‌గా అండి. ఐ పేడ్ టుడే ఓన్లీ ఐ పేడ్ 4,00,000 హార్డ్ ఇన్‌కమ్ టాక్స్. అదర్ దెన్ ఫుల్ ఇయర్ కాకుండా. ఎట్లయితది? బికాస్ ఐ వర్క్ హార్డ్ ఇన్ మై ప్రొఫెషన్. ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్. ప్యాషన్ ఇస్ డిఫరెంట్. మై ప్యాషన్ ఇస్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీని బతికించాలి. ట్రైనింగ్ ఇండస్ట్రీ ఇంత ముందు తీసుకోవాలి. ఊరూరుకో ట్రైనర్ ఉండాలి. ఊరూరుకో ట్రైనర్ ఉండాలి. ఆ నెట్‌వర్క్ ఎలా? దానికోసము మళ్ళీ ఐ విల్ టీచ్ యూ. ఐ విల్ సే మన యొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఎలా నెట్‌వర్క్ పెంచాను? ఎలా నెట్‌వర్క్ పెంచుకున్నాను? ఈ ట్రైనింగ్ అనేది నేను నేర్చుకున్నప్పుడు ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అండి. వెరీ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఏ క్లాస్ అటెండ్ అయినా 10,000, 15,000, 6,000, 7,000, 9,000, 11,000. ఐ యామ్ నాట్ అగైన్స్ట్ దట్. నేను నేర్చుకున్నాను. ఐ హావ్ మనీ. ఐ లెర్న్డ్. I have money, I paid and I learned. What about poor people? What about most deserving? They have talent, but they don't have money. వాళ్ళకి నేను ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టానండి. ఎంతమందికి శత్రువు అయిపోయాను తెలుసా? ఏం గాని ఎంతో శత్రువైనా సరే నో ప్రాబ్లమ్. నేర్పించడం మొదలు నేను వెళ్లి నేర్చుకుంటాను, వచ్చి నేర్పిస్తాను. వెళ్లి నేర్చుకుంటాను, వచ్చి నేర్పిస్తాను. వెళ్లి నేను నేర్చుకుంటాను, వచ్చి నేర్పిస్తాను. డబ్బులు కట్టి నేర్చుకుంటాను, వచ్చి నేర్పిస్తాను. దాంతో 2 లాభాలయినాయి. ఒకటేంటి తెలుసా? నేను నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళకి నేర్పించినప్పుడు నేను మర్చిపోను. సార్ వినండి. ఇఫ్ యూ టీచ్ సమ్‌వన్ యూ విల్ నెవర్ ఫర్‌గెట్. ఐ నెవర్ ఫర్గాట్. నాకు వేణు ఒక ఆర్గనైజేషన్ పరిచయం చేశాడు. వేణు నా లైఫ్‌లో పెద్ద రోల్ అండి. ఊరికే చెప్తే బాగుండదు. మీరు ఏదో సెల్ఫ్ డబ్బా అనుకోవచ్చు. పెద్ద ఆయన చెప్పిన విషయాలు ఆయన పాటించిండో ఎంతవరకు తెలీదు. నేనైతే పాటించిన. ఆయన సీక్రెట్ బుక్ మొత్తం నేను 50 సార్లు చదివాను. నా దగ్గర ఆయన కొనుక్కోలేదు నేను. సారీ తీసుకోలేదు. కొనుక్కొని చదువుకున్నాను. అంత మంచి బుక్ అండి. యూ మస్ట్ రీడ్ దట్ బుక్. ఎక్స్ట్రార్డినరీ బుక్. సో నేను ఫాలో చేయడం మొదలుపెట్టాను. అది ఏ రకంగా అంటే తెలుసా? నేను నేర్చుకుంది చెప్పడం మొదలుపెట్టాను. అయితే ఈ ట్రైనింగ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే 15,000, 20,000, 50,000 తీసుకుంటున్నారు. నేనేం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను జూనియర్ చాంబర్‌లో నేర్చుకున్నాను. నేర్చుకుంది నేను మీకు ఫ్రీగా నేర్పిస్తాను. వాట్ ఎవర్ లెర్న్డ్ ఐ విల్ టీచ్ యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కమ్ టు మీ. బట్ మై ఫీస్ ఈస్ యూ మస్ట్ టీచ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు సంబడి. ఆ రకంగా ఆ నెట్వర్క్ మొదలుపెట్టానండి. ఆ నెట్వర్క్ ఎలా మొదలుపెట్టానంటే, మనం నేర్పించడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే నేర్పించడం మొదలుపెట్టామో,
ఆటోమేటికల్లీ వాళ్ళు ఇంకోటి నేర్పించినప్పుడు నేను చెప్పింది వాళ్ళు మర్చిపోరు. ఈ రకంగా 652 ట్రైనర్స్ తయారు చేశానండి. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అని తయారు చేశాను. ఎవ్రీ మంత్ ఒక క్లాస్ పెట్టడము. కాకుంటే ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పానండి. కాకుంటే ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో నేనేం చేశాను తెలుసా? ఫుడ్ ఫ్రీ పెట్టాను నేను. ఎప్పుడు ఫుడ్ ఫ్రీ పెట్టాను. లాడ్జింగ్ ఫ్రీ ఇవ్వను. బోర్డింగ్ ఫ్రీ ఇవ్వను. ట్రావెలింగ్ ఫ్రీ ఇవ్వను. బట్టలు ఫ్రీ ఇవ్వను. వాళ్ళు తెచ్చుకోవాలి. ఎవళ్ళు వాళ్ళు తెచ్చుకోవాలి. ట్రైనింగ్ ఫ్రీ. వర్త్‌లెస్ ఎంత ఎంత వర్త్‌ఫుల్ ట్రైనింగ్ ఐ విల్ గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్స్ ఇట్. ఆ రకంగా 650 మందికి ట్రైనింగ్ ఇస్తే యాక్టివ్‌గా 120 మంది ఉన్నారండి. అదంతే. ఆ 120 మంది ఇప్పుడు రిప్పల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏం చేసింది తెలుసా? లాస్ట్ 25 డేస్ బ్యాక్ వి స్టార్టెడ్ వన్ మోర్ నెట్వర్కింగ్. మీరు వినండి. ఎటువంటి నెట్వర్కింగ్ తెలుసా? ఔట్ ఆఫ్ దిస్ 120 పీపుల్ వాళ్ళందరికీ పబ్లిక్ స్పీకింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మెనీ పీపుల్ ఆర్ చార్జింగ్. నాకు తెలుసు. దీంతో కూడా నాకు శత్రువులు తెలుసు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఆన్‌లైన్ పబ్లిక్ స్పీకింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పించానో వాళ్ళన్నారు, "సార్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకున్నాం. ఏం చేయాలి?" "మాకు డబ్బులొద్దు. మాకు ఫీజొద్దు. మీరు 20 మందికి నేర్పించాలి. మీరు 10 మందికి నేర్పించాలి." ఇప్పుడు కూడా కొంతమంది దీంట్లో మన జూమ్‌లోకొచ్చారు కొంతమంది మన మిత్రులు గూడా. సో, వాళ్ళకి మెసేజ్ పెడితే మొత్తం ఈ 100 నిండిపోతది. 1000 నిండిపోతది వాళ్ళు. ఈ పబ్లిక్ స్పీకింగ్ లాస్ట్ ఒక 25 డేస్ నుంచి ఇంపాక్ట్ సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్ అని పెట్టాం. ఓకే. సో, దానికి 20 డేస్ పడుతుందని నేర్పించడానికి. ఎనీవన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కమ్ టు మీ. విల్ మేక్ లైక్ యూ. నాలాగా మేము తయారు చేస్తాను. ఆ యొక్క బ్యూటిఫుల్‌గా 8 అసైన్‌మెంట్ డిజైన్ చేసి, ఆ డిజైన్ చేసిన అసైన్‌మెంట్ వాళ్ళతోని చేస్తూ వాళ్ళు చెప్పిస్తుండాలి. ప్రతి ఒక్క దాన్ని నేను ఒకటే క్లాస్ తీసుకుంటాను. సర్టిఫికేషన్ నాడు ఫస్ట్ నాడు. మిగతాన్ని నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఓ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు చూడండి. ఆ రకంగా వెళ్ళిపోతుందండి. మై మిషన్ బిఫోర్ దిస్ జూన్ ఎండ్ 1000 పబ్లిక్ స్పీకర్స్. యెస్. 1000 మందికి నేర్పిస్తాం ఫ్రీగా. ఇది ఆగుతదా? ఆ 1000 మంది ఇంకా 4000 మంది నేర్పిస్తారు. కొన్ని రోజుల తర్వాత నేను రాబోతున్న ప్రపంచము మా మా వేణు అంటాడు. నా కలర్ ప్రపంచం, అక్క ప్రపంచం, నాన్న ప్రపంచం అంటాడు. ఆ ప్రపంచం ఏదో చెప్తాను. అద్భుతమైన ప్రపంచం రాబోతుందండి. ప్రతి ఒక్క ఊరికి ఒక పబ్లిక్ స్పీకర్ ఉంటాడు. ప్రతి ఒక్క ఊరికి ఒక 10 మంది పబ్లిక్ స్పీకర్ ఉంటారు. ఎప్పుడైతే పబ్లిక్ స్పీకర్స్ ఉన్నారనుకోండి, మాట్లాడగలిగారనుకోండి, అప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంటే వాళ్ళు గట్టిగా మాట్లాడి, ధైర్యంగా మాట్లాడగలరు. ధైర్యంగా చెప్పగలరండి. వాళ్ళ లీడర్స్ అండి. లీడర్స్ ఎక్కడి నుంచి చేస్తారు? ఇక్కడి నుంచి చేస్తారు. వాళ్ళు మాట్లాడడం నేర్పించాలండి. ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మాట్లాడినప్పుడు కమ్యూనికేషన్ అదే కదా ప్రాబ్లము. సూసైడ్ టెండెన్సీ ప్రాబ్లమ్ ఏంది? సూసైడ్ అవ్వడం ప్రాబ్లమ్ ఏంది? మాట్లాడలేకపోవడం కదా! ఇప్పుడు పబ్లిక్ స్పీకర్ ఉన్నాడనుకోండి, ధైర్యంగా మాట్లాడినవాడు చచ్చిపోయే ఛాన్సే లేదు సార్. అందుకోసమే ఈ రకంగా ఈ నెట్వర్క్ స్టార్ట్ చేసాం. మేబీ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. నేను రైట్ అనుకున్నాను. చేస్తున్నా ఎళ్ళిపోతున్నాను. నన్ను రాళ్ళతో కొట్టి వాళ్ళు కొడుతూనే ఉన్నారు. ఆ రాళ్ళని కలెక్ట్ చేసుకొని ఇప్పటికి 4 ఫ్లాట్లు కనుక్కున్నాను. ఇది నాలుగో ఫ్లాట్ నేనున్నది. ఐ డోంట్ మైండ్. హ్యాపీగా ఉంటాను. డోంట్ వరీ. చాలా ఆనందంగా ఉంటాను. సో, ఇంతవరకు నేను చెప్పేదంతా కూడా ఒక్కొక్క టైప్‌లో చెప్పుకుంటూ వస్తున్నాను. మేము ఈ రకంగా నిస్వార్థంగా చేసుకున్నాము. ఆ స్వార్థంలో సుస్వార్థమైన నిస్వార్థం ఏందంటే ప్రతి ఒక్కరికి చాలా మంచి వాళ్ళుండాలి. ఇప్పుడు ఇంకా ఇలా పెరిగిందనుకోండి, ఇది ఆపకుండా చేసుకోమనుకోండి, ఓ 1,00,000 మంది పబ్లిక్ స్పీకర్స్ ఉన్నారనుకోండి, ఎలా ఉంటదో ఊహించుకోండి సార్. ఎలా ఉంటదో ఊహించుకోండి. అప్పుడు ట్రైనింగ్ బిజినెస్ బావుంటది. ట్రైనింగ్ ఇండస్ట్రీ బావుంటది. నేర్చుకోవాలని ఆసక్తి బావుంటది. ట్రైనర్స్‌కి డిమాండ్ ఉంటది. మనం అంటారు చాలా మంది ట్రైనర్స్ అయితే డిమాండ్ పడుతూ ఉంటారు. నేను నా అస్సలు వినను. మీరు గుంటూరుకెళ్ళండి, విజయవాడకెళ్ళండి, హైదరాబాద్‌కెళ్ళండి, హైదరాబాద్ కరెంట్ ప్లేస్ కాదు ఎక్కడికెళ్ళండి 4 షాపులు ఏ షాప్ ఉంటే అక్కడ ఐదో షాప్ ఉంటది. మీరు హాబిట్స్‌కెళ్ళండి అక్కడ 200-500 బంగారం షాపులున్నాయి. ఎందుకు 500 బంగారం షాపులున్నాయి? బికాజ్ అక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి ఉన్నది. మీరు గుంటూరుకెళ్తే వరుసగా 4, 5 కిలోమీటర్స్ హాస్పిటల్స్ ఉంటాయి. ఎందుకు? ఎక్కడైతే ఎక్కడుందో అక్కడ డిమాండ్ ఉంది. ఎక్కడ ట్రైనర్స్ ఉన్నారో ట్రైనింగ్ డిమాండ్ ఉంటది. నా భారతదేశం గొప్ప గావాలంటే మనం గొప్పోళ్ళు గావాలంటే స్పీకర్స్ ట్రైనింగ్ ఉండాలి అని నేను నమ్ముతా ఉంటాను. అప్పుడు ఆటోమేటిక్‌గా లిటరసీ నుంచి చదువుకున్న వాళ్ళ నుంచి సంస్కారం ఉన్న వాళ్ళు పెరుగుతారు. చదువు నుంచి సంస్కారం కలిపితే ఇంకా అద్భుతంగా ఉంటది కాబట్టి, ఈ నెట్వర్కింగ్ ఆపకుండా ముందుకెళ్తుందండి. ఇది ఈ రకంగా చేస్తున్నాను. ఇప్పుడు నేనొక్కడిని గాదు. నథింగ్. నేను నన్నేం పిలిచినా నన్ను వదిలిపెట్టండి. మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి చెప్తా ఉంటాను. నేనక్కడ పొగుడుతా ఉంటాను. తీసి పడేస్తాను. నన్ను విమర్శించే వాళ్ళు గావాలి. నన్ను తిట్టేవాళ్ళు గావాలి. నన్ను ఓ మాట అనేవాళ్ళు గావాలి. నన్ను చీచి ఇంక గంప నువ్వు పని చేయట్లే ఇంకెక్కువ పని చేయను గావాలి. అప్పుడు మా ఇంపాక్ట్ ఫౌండేషన్ ముందుకెళ్తా ఉంటాం. ఎంతో మంది నన్ను కరెక్ట్ జేశారు. ఎంతోమంది రాంగ్ అన్నారు. రాంగ్ అనే వాళ్ళు తెలుసుకొని వాళ్ళే రైట్ అయ్యారు. వాళ్ళే మీరు చేసింది కరెక్ట్ అని చెప్పారు. సో, థిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. వన్ బై వన్ ఎప్పుడైతే నేర్పించడం మొదలుపెట్టామో అద్భుతంగా ఉంటదండి. ఏమిటి తెలుసా? పంచుకోవడం ఎప్పుడొస్తదో తెలుసా? పంచుకుంటే పెంచుకుంటాం గదా! కదా! నేర్పిస్తే నేర్చుకుంటాం గదా! అందుకోసమే మన నెట్వర్కింగ్ ఇది. నేనిప్పుడు ఏం చెప్పానండి, ఫస్ట్ నేను నెట్వర్క్ స్టార్ట్ చేసింది సోషల్ నెట్వర్కింగ్ తెలిసిన వాళ్ళని కలిసాను. లాభం లేదు.
తర్వాత తెలియని వాళ్ళని కలిసాను. తెలియని వాళ్ళని కలిస్తే బిజినెస్ ఎక్కువైతది. నా లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో నేను సాధించిందంతా ఏం తెలుసా అండి? ఆల్ మై ఏజెంట్స్ అడ్వైజర్స్ అంటారు కదా! ఏజెంట్స్ ఐ హావ్ 1 ఆర్ 2 అండి. ఆఫ్టర్ 1 ఆర్ 2 99 పీపుల్ ఆర్ అన్నోన్ పీపుల్ ఐ రిక్రూటెడ్. అన్నోన్ పీపుల్‌తో రిక్రూట్ చేసినప్పుడు సూపర్ ఉంటది. మిగతా 4, 5 నా క్లాస్‌మేట్స్ చిన్నప్పటి క్లాస్‌మేట్స్ వాళ్ళు అప్పుడు అలాగే ఉన్నారు ఫ్రెండ్స్‌లాగా. సో, అన్నోన్ పీపుల్‌తో చేసినప్పుడు మీరు సక్సెస్ అయితారండి. బికాజ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తదంతా నీకు సంగతంతా. తెలవని వాళ్ళకి నీకు సంగతి తెలవదు కాబట్టి మనం ధైర్యంగా ఉంటాం, చేస్తాం. కాబట్టి అది రెండో నెట్వర్కింగ్. మూడో నెట్వర్కింగ్ ఏం చేశాను సోషల్ మీడియా. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఐయామ్ రిపీటింగ్ ఎవ్రీథింగ్. సోషల్ మీడియాలో అన్నిట్లో ఏది కొత్త యాప్ వస్తే హలో యాప్‌లో కూడా ఉన్నా నేను. ఓకే. రైట్. ఎనీథింగ్ ఏది వదిలిపెట్టి దాంట్లో కూడా 10,000 మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ మొన్న చెప్పారు. మన మా 10,000 మంది అయిపోయారు దాంట్లో. సో, అన్నిట్లో ఉన్నాం. అన్నిట్లో పెడతా ఉంటాం. రోజు పాజిటివ్ కోట్స్, పాజిటివ్ కొటేషన్స్, పాజిటివ్. టెలిగ్రామ్ అనే యాప్ వచ్చింది. టెలిగ్రామ్ యాప్ వచ్చినప్పుడు ఎంతమందికి తెలుసు గానీ నేను తీసుకున్నాను. ఇప్పుడు జస్ట్ 43,000 మంది ఉన్నారు టెలిగ్రామ్‌లో. ఐ కెన్ కనెక్ట్ 40,000 పీపుల్ ఇన్ ఎ సెకండ్స్. యెస్. మీరు పోస్ట్ చేసి ఇవ్వండి. మంచిగా కావాలని చెప్పండి. నేను మీకు పంపిస్తాను దాంట్లో. రోజు స్టోరీస్ పెడతాను. మోరల్ స్టోరీస్ పెడతాను. ఓకే. పాజిటివ్ థాట్స్ అని ఇంకో గ్రూప్ తయారు చేసాం. పాజిటివ్ థాట్స్ దాంట్లో 62,000 ఉన్నారు. పాజిటివ్ ఇమేజెస్, ఇన్స్పిరేషన్ ఇమేజెస్ దాంట్లో 62,000 సారీ 50,000 పీపుల్ ఉన్నారు. బుక్స్ గురించి బుక్స్ అండి ఎంత ఎక్స్‌పెన్సివ్ బుక్స్. అటువంటి ఫ్రీగా దొరికిన బుక్స్ అని రూ. 2, రూ. 1 కొన్న బుక్స్ అని 16,000 బుక్స్ పెట్టాం బుక్స్. ఈ పుస్తక భండాగారం అని. అంటే ఏందంటే మనతోనయింది సమాజానికి ఇవ్వాలి. మళ్ళీ చెప్పాను కదా! నేను బాగుండాలి. నా ఫ్యామిలీ బాగుండాలి. నా సొసైటీ బాగుండాలి. సొసైటీ బాగుంటే నేను బాగుంటాను. సొసైటీ బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటది. నా ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటది. ఇంటర్‌లింక్డ్ అండి. ఇల్లు వదిలిపెట్టి, ఫ్యామిలీ వదిలిపెట్టి, మన ప్రొఫెషన్ వదిలిపెట్టి సొసైటీకి ఏం చేయదు. కానీ సొసైటీతో మనకు వస్తుంది కాబట్టి సొసైటీకి మనం చేయాలని నేను ఈ నెట్వర్కింగ్ పెంచాను. వేణు చాలా సేపు మాట్లాడాననుకుంటాను. ఐస్ గోయింగ్ ఆన్ టాకింగ్. సో, లెట్ మీ టేక్ సమ్ క్వెషన్స్ వేణు. ఐ థింక్ 40 మినిట్స్, 44 మినిట్స్ గోయింగ్ ఆన్. ఓకే. సారీ వేణు. నేను చూసుకోలేదు టైం ఇప్పుడే చూసుకున్నాను. నరసింహారెడ్డి గారున్నారు. అందరూ చాలా మంచి మంచి వాళ్ళు. యాహ్! యాహ్! యెస్. నాగేష్ యాక్చువల్‌గా నువ్వు చెప్పిన ఆన్సర్‌లోంచి క్వెషన్స్ తయారు చేసి అవి రాసి చెప్పాలి మీకు. సో, యూ హావ్ గివెన్ సో మెనీ ఆన్సర్స్ వితౌట్ ఎనీ క్వెషన్స్. అవును. ఎందుకంటే నేనే అడిగాను. నేనే చెప్పాను. కరెక్ట్. వండర్‌ఫుల్. ఎందుకంటే వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. యెస్. యెస్. వేణు. You know సో that this is a platform where I think it is a rare occasion మనం ఇలా కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది నాగేష్. ఐ థింక్ నువ్వు చెప్పిన విషయాల్లో ఐయామ్ సారీ మీరు మీ అభిమానులు మన నాగేష్ అభిమానులు బాధపడితే ఈస్ లైక్ మై ఏ బ్రదర్. ఏ ఏ మీ బాధపడేది ఏముంది. మనం ఉన్నప్పుడు ఓపెన్ మాట్లాడతాం కదా! సో, దాంట్లో ఒక చాలా మంచి పాయింట్ తెలియని వాళ్ళతో చేయండి. అందుకని తెలిసిన వాళ్ళు అదే సర్కిల్‌లో ఉంటే కంటే హ్మ్. కూడా అది చాలా చాలా వాలిడ్ పాయింట్. ప్లస్ మీరు ఏ యాప్‌ని కూడా మిస్‌యూజ్ చేయలేదు. అంటే హ్మ్. ఈ సోషల్ మీడియాని గాని, ఏది గాని ప్రతీదీ మీరు ఉపయోగించుకున్నారు. ప్రతీదీ సర్వీస్‌కి వాడుకున్నారు. అవును. ప్రతీదీ నెట్‌వర్క్ వాడుకున్నారు. ఐ కరెక్ట్. థింక్ ఒక్క లైన్‌లో చెప్పాలంటే లైఫ్ గాని, బిజినెస్ గాని బిల్డింగ్ యువర్ కమ్యూనిటీ ఈజ్ అంటే బిల్డింగ్ నెట్వర్క్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బిల్డింగ్ ఏ కమ్యూనిటీ. యెస్. సో, బిల్డింగ్ ఏ కమ్యూనిటీ ఈజ్ ద బిజినెస్ యాక్చువల్లీ. బిజినెస్‌కి గాని, లైఫ్‌కి గాని హ్మ్. ఏది చేయాలన్నా కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. మీరు చూడండి ఒక మతం అంటే ఒక కమ్యూనిటీ. అవును. అలాగే ఒక పార్టీ ఏం చేస్తుంది? ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. ఇది మా ఫిలాసఫీ, ఇది మా అవును. సిద్ధాంతాలు అని ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. సో, ఈస్ ఇట్ రైట్ నాగేష్ దట్ బిల్డింగ్ ఏ బిజినెస్ ఈజ్ బిల్డింగ్ ఏ కమ్యూనిటీ. సపోజ్ యాపిల్ వాడేవాళ్ళు ఇంకా ఆండ్రాయిడ్ వాడరు. దట్స్ ఏ కమ్యూనిటీ. సో, అండ్ అలాగే మీరు ఇంపాక్ట్ బిల్డ్ చేశారు. అలాగే ట్రైనర్స్‌ని బిల్డ్ చేస్తున్నారు. సో, వాట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు రిలేషన్‌షిప్ గురించి చెప్పారు. రిలేషన్‌షిప్ ఇస్ చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్ అవును. నెట్వర్క్ లాంటి బిల్డింగ్ అవును. కమ్యూనిటీ. సో, అవును. అసలు ఏ వాల్యూస్ కావాలి ఈ నెట్వర్క్ బిల్డ్ చేయడానికి? ఏ వాల్యూస్ ఉండకూడదు? క్యాన్ యూ మెన్షన్ అబౌట్ 3 వాల్యూస్ సో దట్ సమ్ పీపుల్ కెన్ అండర్‌స్టాండ్ ఓకే. సో, మనం మంచి కమ్యూనిటీ క్రియేట్ చేయాలంటే సపోజ్ ఏదైనా గాని ఇప్పుడు సపోజ్ మనకి చూడండి 'హార్లీ డేవిడ్సన్' వాళ్ళు హ్మ్. ఏం చేశారు? వాళ్ళ కమ్యూనిటీ బిల్డ్ చేశారు. సో, అవును. అదొక ప్రైడ్ ఫీల్ అవుతారు అలాగా. సో, ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేశారో తెలియకుండా ఆ ఫెలోషిప్ వల్ల మనం అటు ఇటు పోయే అవకాశం ఉండదు. మనకి గీ పక్షులు అంటారు చూడండి. హ్మ్. అట్లా తెలియకుండా విల్ బి డిసిప్లిన్. అలా మీరు యాక్చువల్‌గా బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్క్ అంటే సపోజ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ లేకపోతే, ఆ వీడియోస్ లేకపోతే లాక్‌డౌన్ టైమ్‌లో హ్మ్. 25,000 యాడ్ అయ్యారని చెప్పారు మీరు ఫేస్‌బుక్ పేజ్‌లో. అవునండి. ఒకవేళ అవును. ఈ వీడియోస్ నాకు తెలిసింది ఒక 2, 3 లక్షలు చూసుంటారు. ఇంకా ఎక్కువ చూసారేమో తెలీదు. 4.2 మిలియన్స్. 4.2 మిలియన్స్ యెస్. వ్యూస్. వ్యూస్ చూసారు. అంటే ఒకవేళ గనుక ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అని లేకపోతే, ఈ యాహ్! వీడియోస్ లేకపోతే ఏమెళ్ళుండే బుర్రకి? 4.2 మిలియన్స్ ఇన్ ఫేస్‌బుక్ ఓన్లీ. ఫేస్‌బుక్ పేజే.
అంటే isn't it? అంటే మనం బికాస్ ఈజ్ అవైలబుల్. మనకి ఎప్పుడైనా మనకి మంచి గ్రీన్ టీనో, హార్లిక్సో లేదనుకోండి, ఏది ఉంటే అది తాగుతారు కదా రోడ్డు మీద. అలా ఇది అవైలబిలిటీ లేకపోతే దిస్ సంథింగ్ ఎల్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వెళ్ళి ఉండేది. సో యూ హావ్ డన్ ఏ గ్రేట్ సర్వీస్ నాగేష్. అండ్ ఐ థింక్ పట్టాభిరామ్ గారు అని చెప్పినట్టుగా పని రాక్షసుడు అని పేరు పెట్టినట్టుగా. సో వెరీ నైస్. సో ఐ హావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. దట్ మీరు కేడియా దగ్గర నుంచి ఏది చేసినా ఒక నంబర్ వన్ ఏం చేసినా నెంబర్ వన్ అంటే డిస్రప్షన్ అంటే అది బిఫోర్ యూ అదేదో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఆ రికార్డు మళ్ళీ వేరే వాడికి బదులు కొట్టడం చాలా కష్టం. సో అంటే మీరు సేల్ చేయడానికి కావాల్సిన అసలు క్వాలిటీ ఏంటి? విల్లా, స్కిల్లా, లేదా ఇంకేదన్నా డిటర్మినేషనా? ఓకే, సేల్స్ గురించి అడుగుతున్నారు కదా. Yes, yes. సేల్స్ మార్కెటింగ్ లో ఎలా ఉంటది నేను అంటే, బికాస్ నేను ఆ సేల్స్ కు నేను చేసే ఇంపాక్ట్ కు అసలు సంబంధమే లేదు. కాకుంటే మనము ఇంపాక్ట్ అనేది వేరే మార్గం, నెట్వర్కింగ్. నా ఎల్ఐసి అనేది వేరే మార్కింగ్. అని దేన్ని కలపలేదు, మళ్ళీ చెప్తున్నాను. నిన్ను కూడా ఎప్పుడో పాల్స్ అడగలేను. వేణు, హలో వింటున్నారా? హలో, అయిపోయిందా? ఓకే, వింటున్నా నాగేష్. నేను ఎప్పుడు అడగలేను. 20-30 ఏళ్ళు అయింది మన పరిచయం. ఎప్పుడు కూడా నేను పాల్స్ అడగలే. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ అడిగామో ఫ్రెండ్షిప్ దూరం అవుతుంది. వాళ్ళు అడిగితే మనం ఇవ్వాలి, వాళ్ళు అడిగితే మనం ఇవ్వాలి, మనం అడగొద్దు. అది రాంగ్ అని చాలా మంది ఉన్నారు. నేను రైట్ అని. కాకుండా నేను ఎక్కడ డెవలప్ చేసిన తెలుసా? అన్నోన్ పీపుల్. వేణు నాకు ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే, వేణు పెళ్లి కాకపోతే నా ఫ్రెండ్, మొదటి నుంచి ఫ్రెండ్. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు తెలుసు, అని తెలుసు. అమ్మ, అన్నయ్య అందరు తెలుసు నాకు. సో నాకు ఎవరు తెలియదు. పెద్ద ప్రపంచం ఉంది ఇక్కడ. ఆ పెద్ద ప్రపంచంలో నేను డెవలప్ చేసుకుంటే అక్కడ బిజినెస్ చేసుకో, అక్కడ నెట్వర్క్ పెంచాను నేను. దాంతోనే ఎల్ఐసిలో అద్భుతంగా నేను రాణిస్తున్నాను. నాకు అమ్మ, ఎల్ఐసి నాకు అమ్మ. ఓకే, సో ఇట్స్ గివింగ్ మీ ఇంకా 2 years సర్వీస్. నేను బాధపడుతున్నాను. 2 years సర్వీస్ రిటైర్ కాబోతున్నాను, బాధగా ఉంది. కానీ తప్పదు, అది ఐ షుడ్ యాక్సెప్ట్. అప్పుడు 100% సోషల్ వర్కర్ అయిపోయి నేను. ఇంకా అంటే అప్పుడు ఇంకెలా ఉంటుంది చూడు, ఆ ఎనర్జీ కూడా ఇక్కడ పెడితే ఇంకెక్కడ అయిపోతుంది చూడు నువ్వు. సో మార్కెటింగ్ లో మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను. నేను మొదటి నుంచి సక్సెస్ అయింది తెలుసా? అమ్మేది నమ్ముతాను, నమ్మేది అమ్ముతాను, అమ్మేది ప్రేమిస్తాను, ప్రేమించేది విశ్వసిస్తాను, విశ్వసించేది ప్రేమిస్తాను, ప్రేమించింది నమ్ముతాను, నమ్మిందే అమ్ముతాను. నమ్మదమ్మ. నమ్మదమ్మ, అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అమ్మడం అంటే నాట్ ఓన్లీ ఫర్ సేల్, నాట్ ఓన్లీ ఫర్ మనీ. నేను నమ్మిందే ఇంకోళ్ళు చెప్తాను. చెప్పను, ఎన్నో కోర్సులకు వెళ్ళాను. వేణు, నువ్వే నాకు పంపించావు కొన్ని కోర్సులకు. ఎన్ని కోర్సులకు వెళ్ళాను, ఎన్నో వెళ్ళాను. నాకు కరెంట్ కాదు, ఎందుకు చెప్పాలి? వాళ్ళు నన్ను వాడుకోవాలని చూశారు. నేను నెవర్ 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 నేను ఎప్పుడు నన్ను వాడుకోనివ్వలే. సో పడిపోయాను. వాళ్ళు అదే అన్న ఆదా ఆఫర్, ఇది నేను టీచర్ పోస్ట్, ఆ పోస్ట్, నేను గురువు చేస్తాను. నాకు గురువు ఏమొద్దు, నాకు ఇదే హ్యాపీ అని బయటకు వచ్చాను. సో నమ్మింది చేస్తే బాగుంటది బాస్. అది ఓడిపోయినా తృప్తిగా ఉంటది. నేను కేడియా ఫైన్లు అమ్మినప్పుడు నంబర్ 1, అల్యూమినియం అమ్మినప్పుడు ఇంగట్స్ అమ్మేవాడిని. ఇంగట్స్ పైప్స్ నంబర్ 1. మార్వాడి కంపెనీ, బైజు వ్యాస్, చిరంజీలాల్ వ్యాస్ అని అక్కడ ఫస్ట్ ఫౌండేషన్ పడింది. 350 రూపీస్ శాలరీ పర్ మంత్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. 350 రూపీస్ పర్ మంత్ అనేవాడు. अरे तू क्या करते रे, कहाँ से गए, ऐसा बेच के आते हैं, सब तनखा बढ़ाओ ना, तनखा नहीं बढ़ाते काम करो అన్నాడు. అట్లా అని చెప్పేసి అప్పుడు వేరే కంపెనీకి వెళ్ళాను. సబ్ తుమ్కు 700 దేతే అన్నాడు. 700 రూపాయలు ఇస్తాడు. అక్కడ చెప్పిన, సార్ 700 ఇస్తాడు, వెళ్ళిపోయాడు. తెరే కోన్ దేతే రే అన్నాడు. సార్ మై దియే తో జాతా క్యా అన్నాడు. జావ్ అన్నాడు. వెళ్ళిపోయి సాబ్ మై చలిగా జా గయే అన్నాడు. చలిగా, దట్స్ ఇట్, గాన్ అంతే. వెళ్ళిపోయిన 700కు. 700 నుంచి ఇంకో ఫ్యాన్ కంపెనీకి వెళ్ళాను, 1000 రూపాయలు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 84, 85, 89, 87 బాస్, బిఫోర్ ఎల్ఐసి. ఎల్ఐసిలో జాబ్ కూడా రావడం, సేల్స్ జాబ్ ఉంది కాబట్టి వాళ్ళు సేల్స్ వాళ్ళకి ప్రయారిటీ, ఓపెన్ మార్కెట్ ఇస్తారు. దాని నుంచి నాకు వన్ ఆఫ్ ది ప్రయారిటీ. సో అక్కడ చేరిన తర్వాత కూడా నేను అదే రాత్రి పగలు నాకు ఇదే ఆలోచన. ఈ ప్లాన్ ఇంకెలా అమ్మొచ్చు, ఈ ప్లాన్ ఎలా పెట్టొచ్చు. అబద్ధం చెప్పొద్దు, అబద్ధం చెప్తే దొరికిపోతామో, నిజం చెప్తే దాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్తే ఏం చెప్పినామో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అబద్ధం చెప్పొద్దు. చాలా మంది ఉన్నారు, ఎక్కువ బోనస్ చెప్పు, 3 times చెప్పు. నేను చెప్పా, ఉన్నది నుండి చెప్తాను అంతే. అలా నమ్మినారు కాబట్టి ఆ పాలసీ హోల్డర్ మళ్ళీ చేశారు. ఆ ఏజెంట్లు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు కాదండి, నా దగ్గర ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు కాదు 86లో తీసుకున్న వాళ్ళు స్టిల్ కంటిన్యూ విత్ మీ. అంటే ఎంత ఫ్రెండ్షిప్ ఉండాలి, ఎంత ఫ్యామిలీ కంపానియన్షిప్ ఉండాలి. స్టిల్ దే ఆర్ కంటిన్యూ విత్ మీ. వాళ్ళు ఇల్లు కొన్నారు, బిల్డింగ్స్ కొన్నారు, అయినా సరే స్టిల్ అదే గౌరవం ఉంటుంది. బికాస్ దట్ లవ్. అది చెప్పింది చేస్తాను, చేసింది చెప్తాను. ఇంకోటి ఏదైనా సరే నా ఫ్యామిలీగా తీసుకుంటాను వాళ్ళ దగ్గర. ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏ ఫంక్షన్ వాళ్ళు పిలుస్తారు, మనం కలవడము. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను. వాళ్ళ ఇంట్లో పేరు పెట్టి పిలుస్తాను. దాంతో ఏంటంటే ఆ కనెక్టివిటీ పెడుతుంది. దట్ ఈస్ అబౌట్ మై బిజినెస్. ఇప్పుడు ఇంపాక్ట్ వరకు కూడా వస్తుంది అంతే. అందరినీ ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాను నేను. పేరు పెట్టి పిలవడము, ఎలా ఉన్నారు మాట్లాడము, పని లేనప్పుడు కూడా ఫోన్ చేయడము. పని లేనప్పుడు ఫోన్ చేయడం ఇంపార్టెంట్ అండి. పనినప్పుడు ఫోన్ చేసేది అది బిజినెస్. పని లేనప్పుడు ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ, దట్స్ నైస్.
ఒకటి బర్త్‌డే ఉందనుకోండి, ఫోన్ చేసి గ్రీటింగ్ చేస్తే ఒక్క నిమిషం ఏమైందండి? మార్నింగ్ తెలుసా నేను అట్‌లీస్ట్ 25 మినిట్స్ నేను గ్రీటింగ్స్ చెప్తాను. 25 మినిట్స్ ఒకరికి గాదు. 40, 50 మెంబర్స్‌కి చెప్తాను గ్రీటింగ్ నేను. 40, 50 మెంబర్స్‌కి. కొంతమందికి టెక్స్ట్ మెసేజ్ ఉంటది. కొంతమందికి వాయిస్ మెసేజ్ ఉంటది. కొంతమందికి కాల్ చేస్తాను. కొంతమందికి వాట్సాప్‌లో పెడతాను. కొంతమంది పోస్టల్ తయారు చేసి పెడతా ఉంటాను. సో, అదంతా ఎట్లా పెడతానంటే నోరు బాగుంటే ఊరు బాగున్నట్టుగా మనం నలుగురితో మంచిగా ఉండాలంటే దిస్ ఆల్ ఐ విల్ మెయింటైన్ బాస్. వాళ్ళకు మ్యారేజ్ డేకి వెళ్తాము. ఎన్నో పెళ్ళిళ్ళకి తిండొస్తాం కదా! ఏ పెళ్ళికైనా తినొచ్చిన పెళ్లి వాళ్ళకి మనం ఎప్పుడైనా గ్రీటింగ్ చెప్పామా? నేను చెప్తాను. 90% నేను మేనేజ్ చేయకుండా మీరు డైరీ రాసుకుంటాను. బాస్ హ్యాపీ యానివర్సరీ అన్నా గుర్తుందా? ఏయ్! ఎట్లా మర్చిపోతావు బాస్. ఆ రోజు నువ్వు గులాబ్ జామ్ పెట్టావు మర్చిపోతానా? అది మరి అరే ఎంత కనెక్ట్ అయితారంటే అలా కనెక్ట్ అయిపోతారు. ఇదే కదా బాస్ మనిషి అంటే. ఇదే కదా! మనం స్వార్థంగా మనమే చచ్చిపోవడానికి రాలే కదా! ఇచ్చిపోవడానికి వచ్చాం కదా! ఏమైనా చేయాలి. హ్యాపీగా ఉండాలని దిస్ ఈస్ వన్ థింగ్ బాస్. నాగేష్, ఓకే. నాకు నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చావో తెలీదు. అవును ఎన్ని బాస్. చోట్ల ఈ సబ్జెక్ట్ చెప్పావో తెలీదు. అవును బాస్. ఫ్లోలో అంటే ఆఫ్ కోర్స్ నీకు ఈ నేను ఫ్లో నేను ఉంది. నేను ఇవన్నీ ఎక్కడ బయట చెప్పలేదు ఇంతవరకు నీతోని చెప్తున్నాను ఫస్ట్. ఐ థింక్ ఎవరైనా గాని ఈ పర్టిక్యులర్ ఈ ఇంటర్వ్యూని ఒక పుస్తకంలాగా చాలా సార్లు వినొచ్చు. బికాజ్ చాలా మందికి ఐ థింక్ వాళ్ళ టైం లేదనో, గ్రీటింగ్స్ చెప్పడానికి టైం లేదనో, ఫోన్ టైం లేదనో, లేకపోతే ఒకటి చేస్తే ఇంకొకటి చేయలేమనో. హ్మ్. బికాజ్ నాకు తెలుసు దట్ నువ్వు మల్లిక అండ్ మీ యెస్. ఫ్యామిలీ ఎన్ని సినిమాలకెళ్తారు. ఇక్కడ ఏది నథింగ్ యూ హావ్ మిస్డ్. సో ఏది అవును. ఏది మిస్ అవ్వలేదు. సో ఆ విధంగా చూస్తే దట్ యూ హావ్ ఎన్ని మల్టిపుల్ రోల్స్, ఎన్ని ఆర్గనైజేషన్స్ లో ఉన్నారు ఎట్ ద మూమెంట్. అవును. ఒకేసారి నేను ఐ ఇంకా థింక్ ఫ్రీమేసన్ చెప్పలే. ఫ్రీమేసన్, వాసవి క్లబ్, ఆవప్ప ఇంకా చాలానే ఉన్నాయి అవి. ఒకదాని తర్వాత ఒకటి కాదు. ఒకేసారి అవును. మరిది శ్రీకృష్ణుడికి చెల్లింది. ఒకేసారి అంతమందితో డాన్స్ చేయడం. వండర్‌ఫుల్ నాగేష్. ఐ థింక్ మీరు చెప్పింది ఐ థింక్ యూ ఆర్ లైక్ ఎన్ ఓపెన్ బుక్. ఎక్కడ యాహ్! ఆహ్, ఏ విషయంలోని ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది. అబద్ధం చెప్తే గుర్తుంచుకోవాలి. నిజం చెప్తే గుర్తుంచుకోక్కర్లేదు కదా! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. మన సో యూ ఆర్ ఎ లాస్ట్, గ్రేట్ మెంటర్, లాస్ట్ గ్రేట్ విజిట్ మెంటర్. మన యాహ్! శ్రీలంక విజిట్‌తోని 56 దేశమైంది నా పాస్‌పోర్ట్‌లో. 56 స్టాంప్ పడింది. వావ్! 56 కంట్రీస్ విజిట్ చేశాను నేను. ఇండియాలో తిరగని ప్లేస్ ఏం లేదు. ఔట్ ఆఫ్ దిస్ 28 కంట్రీస్ నా వైఫ్‌తోని తిరిగొచ్చాను. మిగతా అన్ని ఆర్గనైజేషన్. యాహ్! ఓకే. ఎంజాయ్ బాస్. ఎంజాయ్ చేయాలి సచ్చేదాకా. సో వండర్‌ఫుల్. వి కెన్ సీ దట్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ జాయ్ యెస్. యెస్. మీ యెస్. అందరి ఆశీస్సులతోటి మీ ఆయుష్ ఇంకా పెరగాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఐ కెన్ సీ దట్ నేను 10, 20 సంవత్సరాల కంటే కూడా ఐ కెన్ సీ యూ 100 టైమ్స్ మోర్ ఎనర్జెటిక్ నౌ, మోర్ గ్లామరస్ నౌ. సో దట్స్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇది బోల్డ్ టాక్ మీరు గెస్ట్ గా వచ్చారు గనుక సో హ్మ్. ఆల్రెడీ ఎలా నెట్వర్క్ క్రియేట్ చేయాలి, ఎలా కమ్యూనిటీ క్రియేట్ చేయాలి, ఎలాంటి మనకి ఆ యొక్క వ్యక్తిత్వం ఉండాలి. హ్మ్. పబ్లిక్ లో ఎలా ప్రైజ్ చేయాలి, ప్రైవేట్ గా ఎలా ఏదన్నా ఉంటే కరెక్ట్ హ్మ్. చేయాలి. ఇవి హ్మ్. చాలా చాలా విషయాలు హ్మ్. మాతోటి మీరు పంచుకున్నారు. సో ఓకే. అయితే ఈ కోవిడ్ సమయంలో హ్మ్. ఎవరికైనా ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, హ్మ్. లేదా ఉద్యోగం పోయి ఉండొచ్చు, హ్మ్. లేదా ఇది నేను చదువుకుంటున్నాను నాకు ఉద్యోగం వస్తుందా రాదా, హ్మ్. ఇప్పుడు స్కిల్స్ నేర్చుకుంటాను కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితే లేదు, హ్మ్. లేదా వ్యాపారం చేస్తున్నాను కానీ హ్మ్. వ్యాపారం తిరిగి మళ్ళీ మొదలు పెడదామంటే నాకు భయం, వచ్చే వాళ్ళకి భయం. ఈ హ్మ్. శానిటైజేషన్ నేను చేస్తున్నా కాన్ఫిడెన్స్ లేదు. అసలు హ్మ్. ఎప్పటికి నార్మల్ అవుతుంది? వ్యాక్సిన్ హ్మ్. వస్తుందా రాదా? హ్మ్. ఇంతటి సందిగ్ధత, మీమాంస ఇలాంటి భయాలతోటి ఉన్నప్పుడు హ్మ్. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇప్పుడు ముందు చేయాల్సింది హ్మ్. మానసిక స్థితి ఫస్ట్ మార్చుకోవాలా? హ్మ్. స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలా? హ్మ్. బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలా? హ్మ్. ఏది ప్రయారిటీ ఇవ్వాలి? హ్మ్. హ్మ్. ఓకే. సో, నేను దీని గురించి ఇది చాలా మంది నేను చాలా సార్లు ఆన్సర్ చేశాను. బహుశా మళ్ళొకసారి చెప్తాను. స్కిల్స్ ఉన్న వానికి మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా వినండి. స్కిల్స్ ఉన్న వానికి నిరుద్యోగం లేదు. బస్. స్కిల్స్. ఏదైతే మీరు అప్‌డేట్ కాకుంటే ఔట్‌డేట్ అయితారు. మా వేణు చెప్తాడు. ఇది మా వేణు డైలాగ్ నేను పేపర్‌లో చేశాను. నువ్వు ఔట్‌డేట్ కావద్దండి. అప్‌డేట్ కావాలి. ఇప్పుడు 2 నెలలు టైం దొరికింది కదా! నేర్చుకోండి కొత్త విషయము. మీ కంపెనీలో నువ్వు లేకుంటే కంపెనీ నడవదు బాస్. అంతే థాట్స్ ఇట్. దానికి ఏం చేస్తారో చేయండి. ఎలా చేయాలంటే కంపెనీ అడుగుతుంటే దే షుడ్ రిక్వెస్ట్ యూ. దే షుడ్ నాట్ రిమూవ్ యూ. రిక్వెస్ట్ యూ అంటే యూ షుడ్ బి దట్ మచ్ ప్రయారిటీ. పని చేసినప్పుడు పనిలో జీవించాలి. పనిలో వర్క్ చేయాలి. దాంట్లో కొత్త క్రియేటివిటీ చేయాలి. కొత్త విషయాలు చెప్పాలి. మీ ద్వారా మీ యజమానికి, యజమాని అంటే ఎవరైనా కావచ్చు. ఓకే. వారికి లాభం కావాలి. అప్పుడే నిన్ను నిన్ను కడుపులో పెట్టుకుంటారు. నువ్వు బరువుగా ఉంటే తీసేస్తాడు. నువ్వు బాధ్యతగా ఉంటే నిన్నే తనలాగా పెట్టుకుంటాడు. కాబట్టి ఇంతకంటే పెద్దది ఏం చెప్పనండి. చాలా మంది ఏం చేస్తారంటే ఉద్యోగం చేస్తారు. ఓకే. ఉద్యోగం చేయొద్దండి. ఉద్యోగంలో జీవించాలి. జీతం చేస్తారు. జీవితం చేస్తే జీవితం అక్కర్లేదు. జీతం అక్కర్లేదు. జీతం చేయొద్దు. ఆ జీతం అనే పదం కూడా జీవితం నుంచి వచ్చింది. సో, దాంట్లో జీవించాలి. ఆ పనిలో జీవిస్తే జీవితం ఆటోమేటిక్‌గా వస్తదండి. చాలా మంది ఎంప్లాయీస్ అలాగే ఉంటారండి. ఎప్పుడు సాలరీ దొరుకుతదా? అరే కూలీగా పని చేయకండి బాస్. కూలీగా వద్దు.
కూలీ అంటే ఏంది? ఆ సాలరీ కోసం. కానీ మనం దాంట్లో ఉన్నప్పుడు, దాంట్లో నేనే ఓనర్‌గా పనిచేసేప్పుడు, ఓనర్ విల్ నెవర్ కిక్ యూ ఔట్. నీ ద్వారా జాబ్ ఉంటే, నీ ద్వారా ఉంటే ఇప్పుడు ఎంతోమంది అమెరికా నుంచి మనకు పని చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు నేను లాస్ట్ ఇయర్ అక్కడ ఈ టైమ్‌లో అక్కడే ఉన్నాను. ఐ హావ్ టేకెన్ థిస్ కైండ్ ఆఫ్ క్లాస్ ఓన్లీ అక్కడ మనం మాట్లాడినప్పుడు చెప్పడం. మీరు మీ కంపెనీ ప్రేమిస్తున్నారు. మీ కంపెనీ ప్రేమించకండి. మీ వర్క్‌ని ప్రేమించండి. మీ కంపెనీ ప్రేమిస్తుంది. మీరు కంపెనీ ప్రేమిస్తుంటే, మీ జాబ్‌ని ప్రేమిస్తుంటే, మీ సాలరీ ప్రేమిస్తుంటే ఎప్పుడైనా పోవచ్చు. కానీ మీ పనిని మీరు ప్రేమిస్తుంటే కంపెనీ ఎప్పుడు ప్రేమిస్తుంది. ఆళ్ళు అదే పని చేసి సార్ మేము ఈరోజు ఉన్నామంటే కారణం ఆ రోజు మాట సార్. ఐ లెర్న్ న్యూ టెక్నిక్స్, న్యూ స్కిల్స్ అందుకని మేము ఉన్నాం. ఇంక్లూడింగ్ మై డాటర్, మై సన్ ఇన్ లా దే హావ్ నాట్ లెట్ దేర్ జాబ్స్. ఎంతమంది జాబ్‌లు పోయినాయి. వాళ్ళు హ్యాపీగా పనిచేస్తున్నారు. కారణం తెలుసా? దే లవ్ దేర్ బిజినెస్. దే లవ్ దేర్ ప్రొఫెషన్. దే లవ్ దేర్ ప్యాషన్. అంతే బాస్. స్కిల్స్ ఉంటే అద్భుతంగా ఎవరైనా ఉంటది. అప్‌డేట్ చేసుకోండి. ఔట్‌డేట్ అయిపోతారు. కొత్త విషయాలు నేర్చుకోండి. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకుంటూ ఉండండి. మీ కంపెనీ కొత్త కాంట్రిబ్యూషన్ ఇవ్వండి. ఒక సేల్స్‌గా ఉన్నారా? ఒక క్లర్క్‌గా ఉన్నారా? నాకంటే బెస్ట్ క్లర్క్ ఎవరు లేరు. నాకంటే బెస్ట్ అకౌంట్ ఎవరు లేరు. నాకంటే బెస్ట్ మేనేజర్ ఎవరు లేరు. పని చేయండి. ఎందుకనండి? మీరు పని చేసిన కొంతమంది మీరు రాళ్ళేస్తా ఉంటారు. నేను చెప్పాను కదా! రాళ్ళు కలెక్ట్ చేసుకోండి. ఇల్లు కట్టుకోండి. దట్స్ ఇట్. నథింగ్ విల్ హ్యాపెన్. సంబడి విల్ సే బట్ మీ యజమానికి తెలుసు. మీ ఓనర్‌కి తెలుసు. మీ సీఈఓకి తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో. కాబట్టి అది 100% గమనిస్తారు. దయచేసి మీ పక్కవాడితో కూడా మీ యజమాని గురించి గాని, కంపెనీ గాని చెడుగా మాట్లాడొద్దండి. ఇట్ విల్ ఈజిలీ గో. చాలా మంది నోటి దుల ఉంటది. ఏదో వేస్ట్‌రా ఆ కంపెనీ అంటాడు. అది బయటెళ్తది. అలా ఉండదండి. ఎక్కడైతే అన్నం తింటున్నామో నేను చెప్పిన కూడా ఓపెన్‌గా చెప్తున్నా. ఎల్ఐసి అమ్మ నాకు అన్నం పెడుతుంది ఈరోజు. ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీగా ఇన్ని దేశాలు తిరిగొచ్చాను. ఎక్కడి నుంచి నా ఎల్ఐసి ఇన్‌కమే. ఇంత హ్యాపీగా ఉన్నాను. ఓ 4 ఫ్లాట్ కొన్నాను. ఎందుకు కారణం? అప్పుడు తక్కువ రేట్ ఉంది కాబట్టి కొన్నాను. అప్పుడు లోన్ తీసుకున్నాను. కొన్నాను. ఇప్పుడు అవి నిలబడ్డాయి నాకు. ఓకే. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. నా పిల్లల్ని చదివించాను. కారణం ఏంది? అమ్మ ఎల్ఐసి. ఐయామ్ హ్యాపీ. చేసిన పనిలో ఇన్వాల్వ్ కావాలి. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. వండర్‌ఫుల్ నాగేష్. థాంక్ యూ బాస్. సో ఇట్ ఈస్ నాకు బాగా మీలో మీరు చెప్పకుండానే చెప్పింది ఏమనిపించిందంటే అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యెస్ బాస్. ఇట్ కరెక్ట్. చేంజెస్ యువర్ యాటిట్యూడ్. సో 100%. మీరు మాతృ సంస్థకి అంత కృతజ్ఞతగా చెప్పారు. మీకు సహాయం చేసిన వాళ్ళకి అంత కృతజ్ఞత చెప్పారు. మిమ్మల్ని విమర్శించిన వాళ్ళకి కృతజ్ఞత చెప్పారు. క్షమించాను. సో వండర్ఫుల్. సో ఐ థింక్ దిస్ ఈస్ వాట్ మేక్స్ యూ అలైవ్. మీరు చూస్తుంటే ఒక చిన్న పిల్లవాడు ఎంత ఉత్సాహంగా, ఎంత ఎనర్జెటిక్‌గా ఉంటాడో, మళ్ళీ ఒక మనిషి పెద్దవాడయిన తర్వాత తిరిగి ఆ చిన్న పిల్లల యొక్క ఆ యొక్క అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్ వచ్చినప్పుడు తిరిగి చైల్డ్ లైక్‌నెస్ అంటే వాళ్ళు ఈ క్షణంలో ఉంటారు. వాళ్ళు దేనికి నవ్వుతే పూర్తిగా నవ్వుతారు, ఏడిస్తే పూర్తిగా ఏడుస్తారు. దే ఆర్ ఫుల్లీ టోటల్లీ ఇన్ ద మూమెంట్. ఐ కెన్ సీ సచ్ ఎ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. గర్వం వస్తది మీరు బాస. గర్వం రానియొద్దు ఎవరికి కూడా. గర్వం రానియొద్దు. పొగరు రానియొద్దు. ఇగో రానియొద్దు. అదొచ్చిందంటే నాశనం. ఈజీఓ ఎగ్జిస్టింగ్ గాడ్ ఔట్. చాలా మంది చూశాను. మన కళ్ళ ముందు మనం చూసాం కదా ఎంతమందిని. అలా వచ్చి ఇలా పడిపోయారు ఎంతమంది. మనం విమర్శించ నేనే తెలుసు. ఏం తెలుసు బాస్. నువ్వెక్కడ నేర్చుకున్నావు? ఎవరో ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్? ప్రపంచం ఇచ్చిన నాలెడ్జ్. పంచుకో. నువ్వు నీ ఫ్యామిలీ చూసుకో నువ్వు. యూ చార్జ్. బట్ డోంట్ బి దట్ మచ్ గ్రీడీ. ఏం చేస్తావు? అయిపోతే ఎంతమంది మన కళ్ళ ముందు ఎంతమంది పట్ట పట్ట వెళ్ళిపోయారు. ఓకే. సో ఒక వేణు విధంగా ఆహ్, చెప్పాలంటే గ్రాటిట్యూడ్ ఉంటే ఇంక గర్వం వచ్చే అవకాశం లేదని అది కూడా యూ హ్మ్. హావ్ బీన్ ఎన్ ఎగ్జాంపుల్. యెస్ నాగేష్ ప్లీజ్ గో. యెస్. దిస్ ఓన్లీ వాట్ ఐ వాంట్ టు సే వేణు. చాలా హ్యాపీగా ఉంది నీతోని మాట్లాడి ఈ రకంగా. ఓకే. అందరూ మన వాళ్ళు వింటున్నారు చాలా మంది. సో, నేను ఈ రకంగా అంటే నేనేమంటాను బాస్ ఎప్పుడు గూడా మనం ఎదిగిన కొద్దీ ఒదిగుండాలి. ఓకే. అది కూడా ఒక పాటలో ఉంది. ఎదుగుతున్నప్పుడు, ఒదుగుతున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్ బావుంటది బాస్. నిన్ను అండర్‌స్టాండ్ చేసుకోరు. ఓ మాట అంటారు. ఎన్నో డిస్కస్ జేస్తారు. ఆగండి ఆ టైంలో. ఆ టైంలో ఆగండి. తర్వాత వాళ్ళే మాట్లాడతారు. తర్వాత కోపం ఇంకోటి కోపంతోని నాశనమైనోళ్ళు ఎంతమందున్నారు బాస్. కోపంతోని ఎవడు బాగుపడలేదు. ప్రేమతో ఎవడు చెడిపోలేదు. కాబట్టి ఆ కోపం అది ఈర్ష్య, ద్వేషము వాడిట్లా వీడిట్లా ఏంది ఇట్లా బాస్ అంటున్నోళ్ళు మనము నా ముందే ఇంతమంది పోయారు. నీ ముందు ఇంతమంది పోయారు. వద్దు. ఆ ప్రేమ పెంచుకుంటే బావుంటదని. సో, మనం పంచుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా ఫిలాసఫీ నేను బాగుండాలి. నా ఫ్యామిలీ బాగుండాలి. నా సమాజం బాగుండాలి. సమాజం బాగుంటే మనం బాగుంటది. మనకొచ్చే ప్రతి ఒక్క మనీ సమాజం నుంచి వస్తది. ఓ టీ తాగుతున్నామంటే షుగర్ ఒకడి నుంచి వచ్చింది, కాఫీ ఒకడి నుంచి వచ్చింది, దాంట్లో టీ పొడి ఒకడి నుంచి వచ్చింది, వాటర్ ఒకడి నుంచి వచ్చింది, గ్యాస్ ఒకడి నుంచి వచ్చింది, ఆక్సిజన్. మనం టీ తాగుతున్నామంటే కొన్ని లక్షలాది మంది సపోర్ట్ చేశారు. అందుకని టీ తాగుతున్నాను. లక్షలాది మంది నాకు ఇస్తున్నారు నాకు అమౌంట్. కాబట్టి నాకొస్తుంది. సో, లెట్స్ గివ్ బ్యాక్. గివ్ బ్యాక్. వాటెవర్ యూ కెన్ గివ్ బ్యాక్. అది నాలెడ్జ్ ఇస్తావా? మంచి మనిషి ఇస్తావా? లైక్ నిన్న నైట్ 1:30 బాస్ ఐ గాట్ ఎ కాల్. ఏడుస్తూ ఫోన్ చేశారు ఒక లేడీ. ఐ వాంట్ టు డై అని. ఐ స్పెండ్ 45 మినిట్స్ 45 నిమిషాలు నేను మాట్లాడాను. నేను వేరే రూమ్‌కి ఇది నా పాప రూమ్ ఇది. ఇది వెళ్ళిపోయింది కదా! అమెరికా ఇక్కడ ఉంటాను. ఇది నా కౌన్సెలింగ్ రూమ్ అనుకోండి. ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాను. షీ హాస్ గాట్ ఇట్. షీ ఈస్ వెరీ హ్యాపీ నౌ. ఆ 15 నిమిషాలు, 20 నిమిషాలు మాట్లాడితే పోయిందేముంది? మళ్ళీ మళ్ళీ కావాలంటే ఒక గంట ఎక్కువ లేవచ్చు కదా! మార్నింగు. సో, ఐ యామ్ గివింగ్ దట్ టైమ్. అది ఇవ్వాలి.
మీరు చెప్పారు ఎందుకు నా నంబరు కనీసం ఒక 1,00,000 మంది దగ్గర ఉంటదో, 1,00,00,000 మంది దగ్గర ఉంటదో ఆ నంబర్. వాడు కాల్ చేయమని చెప్తాను. హ్యాపీగా ఉంటే కాల్ చేయొద్దు. ఇల్లు కడితే కాల్ చేయొద్దు. పెళ్లి చేసుకుంటే కాల్ చేయొద్దు. పిల్లలు పుడితే కాల్ చేయొద్దు. జాబ్ పోతే కాల్ చేయి. బాధ ఉంటే కాల్ చేయి. చచ్చిపోవాలని కూడా కాల్ చేయని డైరెక్ట్ చెప్పాను. ఇండైరెక్ట్ చెప్తాను నేను. ఓకే. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చేయమని చెప్తాను. ఐ సేవ్డ్ సో మెనీ పీపుల్. ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ కంటే ముందు 3:30 నుంచి 5 వరకు మా ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు. కపుల్ ప్రాబ్లమ్. అయి సాల్వ్డ్ దెమ్. ఏదో మనకు తెలిసింది పంపించాను. 5 గంటలకు ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇది మనం స్టార్ట్ చేసాం. ఓకే. వండర్ఫుల్ నాగేష్. ఐ థింక్ ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో, ఎవరైతే ఈ ప్యాషన్ని ఇలా సర్వీస్ చేయాలనుకుంటున్నారో, నాగేష్ గారు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే లీడర్స్ కెనాట్ గివ్ మెసేజ్, లీడర్స్ ఆర్ ద మెసేజ్ అని చెప్తుంటాను నేను. అలా ఆయన తన కుటుంబం కోసం ఆయన ఫస్ట్ తన హెల్త్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సొసైటీ అని చాలా చక్కగా ఆయన క్లారిటీగా చెప్పారు. అందుకని తన ఇంట గెలిచి రచ్చగలమని ఆయన ఇంట గెలిచారు ఫస్ట్. ఆ ఇంట గెలవడానికి ఆయన వృత్తిని నమ్ముకున్నారు, దానికి టైం ఇచ్చారు, వాళ్ళ కమ్యూనిటీ ఒక బిల్డ్ చేశారు, ఒక ఎల్ఐసి అడ్వైజర్స్ని. దానికి వాళ్ళకి ప్రతిరోజు 42 మందికి ఆయన మెసేజ్ పెడతారు, వాళ్ళతోటి క్లోజ్గా ఉంటారు. ఎనీ టైం టైం వేరే ట్రైనింగ్స్ ఏమి ఉన్నప్పుడు ఎక్కడన్నా కౌన్సిలింగ్ తప్ప ఆఫీస్లోనే కూర్చుంటారు. సో అందుకని తన ప్రధాన వృత్తిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు తన ప్యాషన్స్ కోసం. ఇది అందరూ కూడా చేయను గుర్తుంచుకోవాల్సింది. కూడా. లాస్ట్ డే రిటైర్మెంట్ కూడా చేస్తాను. వండర్ఫుల్. సో అసలు నేను పెద్ద రిచ్ ఇంట్లో పుట్టలేదు బాస్. నాకు కూడా నీ లైఫ్ స్టోరీ తెలుసు. పేదవాని ఇంట్లో పుట్టాను. ఆటో నడిపించుకున్నాను డిగ్రీలో. నైట్ టైం ఆటో నడిపించుకొని మార్నింగ్ చదువుకునేవాడిని. ఇంటర్మీడియట్లో పాల బాటలు పెట్టేవాడిని ఇంటింటికి అని చెప్పి మనము అలా ఉండిపోలేదు. మనం ఇలా కావాలంటే కసితో కృషి చేస్తే నాస్తి దుర్భిక్షం. అలా పుట్టామని ఎడవద్దు. ఎందుకు గొప్పలు కావాలని ఆలోచించాలి. ఆటోమేటిక్ అవుతాం. సో గ్రేట్ ఎగ్జాంపుల్ నాగేష్. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ టైం వల్ల కొంచెం ఎక్కువ ఫ్యామిలీతో ఉండడం వల్ల కొంతమంది రిలేషన్స్ చాలా ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ అయినాయి. ఫ్యామిలీ బాండ్ పెరిగింది, పిల్లలతో కూడా పెరిగింది. కొన్ని చోట్ల కొంచెం డిఫరెన్సెస్ వచ్చి ఉంటాయి. సో కెన్ యూ ఆల్సో టాక్ అబౌట్ ద రిలేషన్స్? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఏ వండర్ఫుల్ రిలేషన్? First of all, I would like to acknowledge my family, my wife. First of all, whatever I am, her support is great. My son, వాడు లేకుంటే అసలు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ నథింగ్ జీరో అని చెప్తున్నా కానీ వాడు ఎన్ని గంటలు స్పెండ్ చేస్తాడు ఈ యొక్క యూట్యూబ్ అన్ని నేర్చుకొని ఎంత టైం ఇస్తాడు. వాళ్ళ సపోర్ట్ ఉంది. సో నా డాక్టర్ అది పెద్ద నాటి మీకు తెలుసు కదా. సో దాని 5 నిమిషాలు మాట్లాడి పడుకోదు. సో ఈ ఫ్యామిలీ బాండింగ్ ఎంత బాగుంటుందంటే కొన్ని కోట్ల రూపాయలు ఒక సైడ్ ఉన్నా, నా కుటుంబం ఒక సైడ్ ఉంటే, రెండిట్లు ఏది కావాలంటే కొన్ని కోట్లు లక్షల కోట్లు ఉన్నా సరే నా కుటుంబం లేకుండా కోట్లు వేస్ట్. కాబట్టి నా ఫ్యామిలీకి నేను ఇవ్వాలంటే ఏదో తప్పులు వస్తుంటాయి బాస్. ఏదో తప్పులు వస్తుంటాయి. వైఫ్ ఓ మాట అంటారు, భార్య మాట అంటారు, ఏదో ఒకటి అంటారు. మార్నింగ్ నేను కాఫీ తాగుతుంటే ఆ టీ పై మీద మొత్తం కాఫీ పడిపోయింది. ఏదో ఫోన్ మాట్లాడుతూ మా ఇంపాక్ట్ ట్రైనర్ మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ కాఫీ పడిపోయింది. నేను తుడిచాను, మొత్తం తుడిచి సారీ అని చెప్పి అది ఇలాగే మీరు ఇలాగే అని అనుకోండి. అది నెవర్ ఎండింగ్. కాబట్టి తప్పు చేయని వాడు ఈ ప్రపంచంలో ఇవ్వలేరు. దేవుడు కూడా ఏదో తప్పు చేసి ఉంటారు. బహుశా స్టోరీ తెలుస్తుంది, స్టోరీ చదువుతూ తెలుస్తుంది. కాబట్టి తప్పు గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి తప్పును సర్దిద్దుకున్నవాడే మనిషి. తప్పు చేయడం తప్పు కాదు బాస్. తప్పు చేసిన తప్పును మళ్ళీ ఇంకోసారి చేయొద్దు. అది కరెక్ట్. కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్ లో బాండింగ్ ఉండాలంటే సంథింగ్ మన పిల్లలు మన కడుపులో పడ్డారంటే వాళ్ళు అలా వస్తారట స్పిరిచువల్ ప్రకారం. వాళ్ళ కోసం నేను చేయాలి బాస్. నీ ఆస్తి నేను అడిగితే ఏమంటో తెలుసా? నా ఇల్లు నా ఆస్తి, నా బంగారం నా ఆస్తి, నా ఇది ఆస్తి అని చెప్పారు. నా పిల్లల ఆస్తి అని చెప్పుకుంటారు కదా. అటువంటి పిల్లలకు మనం ఇవ్వాల్సింది మంచి చదువు, మంచి విజ్ఞానము, మంచి వాళ్ళు దొంగిలించలేని ఇవ్వగలగాలి వాళ్ళకు. తర్వాత నీ వైఫ్ అంటే ఎవరో తెలుసా బాస్? 2 శరీరాలు వేరైనా ఒకటే మనసుగా ఉన్నదే వైఫ్, అదే హస్బెండ్. కాబట్టి ఏదో తప్పు చేస్తూ ఉంటారు అనుకుంటారు. ఇంకో విషయం తెలుసా? అందరికి ఎవరు చెప్పకండి. గొడవపడని భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఇవ్వలేరు. ఏదో ఒకటి ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎంజాయ్. భలే తిడతావే నాది భలే తిడతావే. అయిపోయింది, ఫినిష్. మీ సంగతి ఇంతే, మీ నాన్న ఇంతే, మీ ఊరు ఇంతే, మీ రాజమండ్రి ఇంతే, మీ కాకినాడలో ఇంతే, మీ హైదరాబాద్ ఇంతే, వాళ్ళంత ఇల్లు అంతే అంటారు. అది కాదండి. ఆ టైంలో మంచి ఎంజాయ్ చేయండి. భలే తిడతావే అని చెప్పండి. అయిపోతుంది, బాండింగ్ వస్తుంది. కాకపోతే కొంతమంది తెలిసి తెలవక ఆ యొక్క కోపము, ఈర్ష్య కావచ్చు, దేశం కావచ్చు, ఆ లోపల ఫిజియలాజికల్ డిజార్డర్ అనొచ్చు, అరుస్తూ ఉంటారండి. కోపంలో ఏం మాట్లాడుతూ వాడికే తెలియదండి. కోపం వచ్చినప్పుడు నేనేం తెలుసు, కోపం రావాలి మనిషికి. కోపం ఏం రావాలి? తెచ్చుకోవాలి, రావద్దు. మళ్ళీ చెప్తాను, కోపం తెచ్చుకోవాలి, కోపం రావద్దు. కోపం తెచ్చుకుంటే మన కంట్రోల్ ఉంటుంది, కోపం వస్తే మన కంట్రోల్ ఉంటుంది. అందుకని ఏమంటారు తెలుసా? అరే నాకు కోపం వస్తే నేను మనిషి కానని చెప్తాడు. అంటే అర్థమైంది తెలుసా? కోపం వస్తే వాడు మనిషి కాదని కూడా చెప్తాడు కదా. అంటే అర్థమైంది, నువ్వు పశువు అవుతున్నావా? పశువు కూడా మంచియే, పశువులు అనదు మంచియే. నువ్వు రాక్షసం అవుతున్నావు, రాక్షసులు కొంతమంది మంచిగా ఉన్నారు, అంతకంటే ఘోరంగా అవుతున్నావు. కాబట్టి
తెచ్చుకోవద్దు. ఆ మాట అన్నప్పుడు స్వీకరించండి. అదే కదా గీత చెప్పేది, అదే కదా ఖురాన్ చెప్పేది, అదే కదా బైబిల్ చెప్పేది, అదే కదా గురు సాహిబ్ చెప్పేది, అదే కదా మంచి మంచి బుక్స్ చెప్పేది. ఏంది మనం చెప్పింది నేర్చుకుంది ఏంటంటే మన్నించండి, మర్చిపోండి అంతే. అదే ఫ్యామిలీ రిలేషన్ లో స్ట్రాంగ్ ఏం తెలుసా, ఏదో సమ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి కానీ మనం హ్యాపీగా తీసుకోవాలి, అది క్షమించాలి, మన్నించాలి, యాక్సెప్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ నాగేష్. ఆహ్, ఇది ఖచ్చితంగా ఎందుకంటే దీని గురించి మీ చేత చెప్పించాలని మిమ్మల్ని అడిగాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ క్వెషన్, ఓకే. చాలా మంది మీరు ఇంతలాగా మీరు ఫస్ట్ పుట్టడం ఎవరు స్పీకర్‌గా పుట్టుండరు. హ్మ్. కానీ మీరు అభ్యాసంతో నేర్చుకున్నారు. శిక్షణ నేర్చుకున్నారు. ఎంతో హ్మ్. మందికి మీరు ట్రైనింగ్‌లో జేసీస్‌లో అవును. కూడా చాలా హై లెవెల్‌కి వెళ్లారు. సో, మీరు ఇప్పుడు ప్రస్తుతం గంప అని పేరు పెట్టినందుకో ఎందుకో తెలీదు. గంప హ్మ్. అంటే హోల్‌సేల్ లాగా మీ దగ్గర నేర్చుకోని స్కిల్ లేదు. వెళ్ళని ఆర్గనైజేషన్ లేదు. సో, తెలియని విషయం లేదు. సో, హ్మ్. వండర్‌ఫుల్. సో, ఈ అవును. క్రిటిసిజం‌కి భయపడతారా? అంటే నేను అవును. పర్ఫెక్ట్‌గా చేయాలి. ఎవరన్నా నేను కూడా ఎక్సెప్షన్ కాదు నాగేష్. నీకు కూడా తెలుసు. దట్ అవునవును. కొన్ని అవునవును. మిలియన్స్ నా వీడియో చూసిన ఎవరైనా నన్ను నెగెటివ్ కామెంట్ చేస్తే నేను కొంచెం ఫీల్ అయ్యి అవును. ఆ వీడియో తీసేసేవాడిని. అవును. చాలా రోజులు పట్టింది దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి. ఇప్పుడు వచ్చానని చెప్పలేను పూర్తిగా. అవును. అవును. సో, ఈ క్రిటిసిజం వల్ల చాలా మంది ఆగిపోతుంటారు. సపోజ్ ఒక హ్మ్. వీడియో చేయడానికో, లేదా బుక్ రాయడానికో, ఒక మంచి పని పబ్లిక్‌లో చేయడానికో, లైవ్‌లో రావడానికో. సో, వాట్ ఈస్ ద మెసేజ్ యూ గివ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం? దట్స్ బ్యూటిఫుల్. ఓకే. ఈ ప్రపంచంలో విమర్శింపబడని వారు ఎవరు లేరు. దేవుడు గావచ్చు, వాజ్పేయి గావచ్చు, మోడీ గావచ్చు, కేసీఆర్ గావచ్చు, గంప గావచ్చు, వేణు గావచ్చు. క్రిటిసైజ్ కావని వాళ్ళు ఎవరు లేరు. విమర్శింపబడని మనిషి లేడు, దేవుడు లేడు. మనమెంత ఆఫ్టర్ ఆల్. దేవుడినే తిట్టారు, రాముడిని తిట్టారు, కృష్ణుడిని తిట్టారు, జీసస్‌ని తిట్టారు, అందరిని తిట్టారండి. ఎవరు తిట్టుబడిన ఎవరు లేరు. మనకు దేవుని కంటే గొప్ప కాదు కదా! మనం తిట్టారంటే వాడు చేయలేనిది మనం చేశాం. దట్స్ ఇట్. మనం ఒక మాట అన్నారంటే వాడు చేయలేనిది మనం అచీవ్ అయ్యాం. కడుపులో మంటతో ఓ మాట అంటాడు. ఆ మాట అన్నప్పుడు మనం రియాక్ట్ అయితే వాడు గెలుస్తాడు. రెస్పాండ్ అయితే మనం గెలుస్తాం. రెస్పాండ్ ఏంది తెలుసా? నవ్వాలి. భలే తిడతావు బాస్ నువ్వు. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఫేస్‌బుక్‌లో నన్ను విమర్శిస్తూ పెట్టిన పోస్ట్‌లకు నేను లైక్ కొట్టాను. నేను లైక్ కొట్టాను. ఎంత గట్స్ కావాలి అందరు ఏందన్నా అంటే, ఏం చేస్తావు ఇప్పుడు? వాడు తీసేయడు. తీసేయకపోని కనీసం నా గురించి ప్రచారం చేస్తున్నాడు కదా! నా గురించి ప్రచారం చేస్తున్నాడు చేసుకోనియండి. లైక్ ఎందుకు కొడతామన్నాడు. ఐ లైక్ దట్. నన్ను నన్ను తప్పు పట్టినవాడు దేవుడయ్యా నా దృష్టిలో. నన్ను తప్పు పట్టాడంటే ఇంకా డెవలప్ కా గంప అంటున్నాడు నన్ను. ఇంకా మార్చుకుంటున్నాడు నన్ను. ఇంకా తెలుసుకుంటున్నాడు నన్ను. కాబట్టి వాడు నా దృష్టిలో దేవుడు కాబట్టి నాకు విమర్శలే కావాలన్నాను. 4 రోజులకు వాళ్ళే తెలుసుకున్నారు. గంప అన్న యూ ఆర్ నాట్ రాంగ్ అన్న. నీ గురించి కొంతమంది తప్పు చెప్పారు. నేను ఆవేశపడి పెట్టాను అని వాళ్ళే డిలీట్ చేశారు. వాళ్ళే నన్ను కౌగిలించుకున్నారు. వాళ్ళతో కలిసి పని చేస్తున్నాను. నా మనసులో ఏం పెట్టుకోలేదు కాబట్టి కలిసి పని చేస్తున్నాను. మనసులో పెట్టుకుంటే అది మురికి. మన హుస్సేన్ సాగర్ ఉంది గదా! హుస్సేన్ సాగర్‌లో ఒక చెంచా నీళ్ళు తాగలేం. ఎందుకు తెలుసా? అది బయటకెళ్ళదు. లోపల క క లోపల ఇలా కలుషితం అయిపోయిందది. అదే గంగా, గోదావరి, కృష్ణ ప్రవహిస్తుంటది. అంటే ఏంది బయటకొస్తుంటది. మనసులో పెట్టుకోకుండా బయటకొస్తే కృష్ణ, గోదావరి, గంగ అయితాం బాస్. లోపల దాచిపెట్టుకుంటే హుస్సేన్ సాగర్ అయితాం. చెంచా నీళ్ళు తాగలేము. కాబట్టి బయటకి రావాలి. ఐ థింక్ ఐ ఆన్సర్డ్. వెరీ నైస్. వెరీ నైస్. నాగేష్, ఐ థింక్ పర్టిక్యులర్‌లీ ఫర్ మెనీ పీపుల్ ఈ పర్టిక్యులర్ ఈ హ్మ్. ఈ వీడియో వాళ్ళకొక మంచి పుస్తకం అవుతుంది. చాలా మంది జీవితాల్లో ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. బికాజ్ సొసైటీలో ఎట్ డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ సెషన్స్ కావాలి. బట్ ప్రతి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. అవును అలా బాస్. ఇంపాక్ట్ ఫౌండేషన్ చాలా మంది జీవితాల్లో ఫౌండేషన్ అవుతున్నందుకు, ఆ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో భాగంగా నేను కూడా ఆ ఫౌండేషన్ సమయంలో ఉన్నందుకు యూ ఆర్ పిల్లర్. యూ ఆర్ పిల్లర్. చాలా చాలా నాట్ సంతోషం. ఫౌండేషన్, నాట్ పిల్లర్. ఫౌండేషన్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. You are యెస్. doing an awesome job. యెస్. And as a friend, I'm proud of you. But as a human being, for the service you do, great salute to you. సో, ఫర్ బోల్టాక్ వచ్చినందుకు ఇంత మంచి విషయాలు షేర్ 2 చేసినందుకు. క్వెషన్స్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. వేణు లేకుంటే వాళ్ళు ఫెయిల్ అయితారేమో చూడు. ఎవరు అడగలేదు. అందరూ ఆహ్, హ్యాండ్ రైజ్ చేస్తే ఎవరన్నా క్వెషన్స్ ఉన్నారక్కడ. నాకు అడగాలంటే కనిపిస్తున్నాయి 2 హ్యాండ్స్ కనిపిస్తున్నాయి నాకు. అవునా? సో, ఐ హావ్ అన్‌మ్యూటెడ్ దెమ్. సో, దే కెన్ నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మేము అన్‌మ్యూట్ చేసాం. ఇంకోరున్నారు ఎవరు కేఎస్ రావు సార్. సో, కేఎస్ రావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్ సార్. నమస్తే. నమస్తే సార్. వేణు సార్ నమస్తే సార్. మీ వీడియోస్ కూడా చూశాను. సమ్మర్ లో మీ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యారు గంప ఇంపాక్ట్ ద్వారా. అవును సార్. అవును సార్. యెస్ ఐ నో యూ సార్. గంప సార్ ధన్యవాదాలు. మీలో ఇంపాక్ట్ లో భాగమైనందుకు చాలా ఆనందపడుతున్నా సార్. ఈ ఒక్క సెషన్ లో మీరు ఎవ్రీథింగ్ కవర్ చేశారు సార్, లైఫ్ కి సంబంధించినవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
నైస్ సార్. మీరు అభినందించే బదులు ప్రశ్న అడిగితే బాగుంటది. పర్లేదు. నాకు అభినందనలు ఎత్తుకెక్కవు. ఓకే. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. సో సార్ మీరు వేణుగోపాల్ దీన్ని దీన్ని బతికించాల్సింది నడిపించాల్సింది మీరే సార్. మీలాంటి వాళ్ళు నడిపించాలి. ఇంపాక్ట్ అని మీ ఊరు పేరు పెట్టుకొని నడిపించుకోండి. నాకేం అక్కర్లేదు దానికి. ఓకే. కేశవరావు గారు ప్లీజ్ గో అహెడ్. ఎస్ సార్. ఓకే ఓకే ఆపమని చెప్పారు. హలో నమస్తే. నమస్తే ప్రణామాలు సార్. కేశవ్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. సిగ్నల్స్ మీ దగ్గర బాగాలేదు సార్. వినిపిస్తుంది కానీ కనిపిస్తలేరు. పర్లేదు, నో ప్రాబ్లం. మీరు అక్కడ ఇది ప్రాబ్లం ఏంటంటే శ్రీనివాసరావు గారు మొబైల్ ఏదన్నా పక్కన ఉంటే అది తీసి పక్కన పెట్టండి. ఆ మొబైల్ వల్ల ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ కాదు వేణు, అక్కడ సిగ్నల్స్ తక్కువ. ఓకే 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 చెప్పండి సార్. లేకుంటే మనం వేరే తీసుకుందాం. యూ కెన్ చాట్ సార్. మీరు చాట్ చేయండి. వేణు గారు చదివి వస్తుంది. ప్లీజ్ గో అహెడ్, మాట్లాడండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. డెఫినెట్ గా ఇది చాలా ఇన్స్పైరింగ్. ఇది అంటే వేణు గారు అన్నట్టు లీడర్స్ మెసేజ్ ఎవరో లీడర్స్ మెసేజ్ అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్. మీ గురించి చెప్తా ఉంటారు సార్ వేణు గారు. అంటే మీ ఫౌండేషన్ యాక్టివిటీ ఇవన్నీ మాట్లాడాము. అయితే ఒక చిన్న ఇది సార్, అంటే ఇట్స్ నాట్ ఏ సజెషన్ ఆర్ మీరేమనుకుంటారో అది. నేనేమనుకోండి చెప్పండి. ఇదేంటంటే మీరు కొన్ని వేల మంది పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ వెళ్ళి అంతమందిని ఇన్స్పైర్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎందుకు అంటే జస్ట్ చిన్న ట్యూనింగ్ అవసరమేమో అది అనిపిస్తుంది సార్. అంటే నవే డేస్ ఏమైందంటే మోటివేషన్ అనేది అదొక మతం లాగా అయిపోయింది అనమాట. అంటే ఒక మతంలో ఒక ఉన్మాదంగా వెళ్ళి మాట్లాడుకొని ఎస్ అనుకొని మళ్ళీ అది దిగజారిపోయి నీరు గారిపోయినట్టు అయిపోయే అలాగా అయిపోతుంది. సో దాన్ని కొంచెం అదే సెషన్ లో ఒక ఫార్మేట్, అంటే ఒక రైటప్ సెషన్, ఒక 1 పేజర్ ఇది వాళ్ళని ఏదన్నా మీరు కలిసిన వాళ్ళని అప్పుడప్పుడు ఆ స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని మళ్ళా ఒక 1 month కో 6 months కో ఒకసారి ఏమైందని ఎవరన్నా మానిటర్ చేయడము, సంథింగ్ ఏదో ఒకటి ఉంటే, అంటే మీరు సీడ్స్ వేసి వస్తున్నారు కాబట్టి అక్కడేదో ఒక ఇన్స్టెంట్ బూస్టప్ లాగా అప్పటికప్పుడు ఒక డ్రగ్ లాగా అది పనిచేసి గొప్ప గొప్ప మాటలు పదాలు వీటితో ఇన్స్పైర్ అయిపోయి మళ్ళా మీరు బయటకు రాగానే ఇది అవుతా ఉంది. కాబట్టి అంటే ఎటుగూడి యూఆర్ డూయింగ్ సర్వీస్ కాబట్టి దాన్ని ఇంకొంచెం ఇంపాక్టబుల్ గా మీరు చెప్పిన క్వశ్చన్ అర్థమైంది సార్ నాకు. కాకుంటే ఇక్కడ కేసులో సార్ ఒకటి ఏంటంటే మనకు ఇచ్చే టైం తక్కువ సార్. వాళ్ళు 3 hours 2 hours ఇస్తారు. 2-3 hours లో వి కెనాట్ చేంజ్ దే లైఫ్, నెంబర్ 1. కాబట్టి ఇన్స్పైర్ చేయొచ్చు. నేనేం చేస్తుంటా సార్ కేసులో సార్, అక్కడ అందరు చేసింది అక్కడ వేరే ట్రైనర్స్ ఎలా ఇస్తారో నాకు తెలియదు. నేను మాత్రం కంపల్సరీ నా నంబర్ ఇస్తాను. ఆ నంబర్ ఇచ్చి కనెక్ట్ చేసుకుంటాను వాళ్ళతో. కనెక్ట్ చేసి ప్రతి కాలేజీకి ఒక గ్రూప్ ఉంది సార్. నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను చెప్పాను కదా 30,000 మంది మెసేజ్ వస్తాయని చెప్పాను కదా. నాకు రోజు వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాను. ఒక కాలేజీలో 3-4. అంటే నాది డిఫరెంట్ సార్ అందరికంటే. నేను టైం ఇస్తాను. దాంట్లో గ్రూప్ లీడర్స్ చేస్తాను. దాంట్లో మాట్లాడుతుంటాను. వాళ్ళకి చెప్తాను సార్ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయమంటాను. వాళ్ళ ప్రాబ్లం అనేది ఎవరు సార్? నేను వింటూ ఉంటాను. ఎవరు వింటారు? ఎంతమంది ట్రైనర్లు వింటున్నారు? అందరూ గొప్ప వాళ్ళ ట్రైనర్స్. సో దట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇంకోటి ఏం చేస్తానండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఐ కనెక్ట్ టు ఇంపాక్ట్. ఇంపాక్ట్ నుంచి ఎంతమంది డెవలప్ అయ్యారండి. కాబట్టి మీరు చెప్పింది అందుకోసం నేను పాటిస్తున్నా సార్, నేను చేస్తున్నాను. కానీ వాళ్ళు టైం ఇయ్యారు సార్. 3 గంటలు 4 గంటలు అది ఏం చెప్తాం సార్? 3 గంటల్లో ఇంట్రడక్షన్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. వాళ్ళే చెప్తారు. కాబట్టి నాకు ఒక కాలేజ్ వాళ్ళు మార్చాలంటే వేణు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకు మాకు మార్నింగ్ 9 to evening 6 కావాలి. 2% డెఫినెట్లీ అంటే హాఫ్ వే ఇన్స్పిరేషన్ అయిపోతుంది. కాబట్టి నవే డేస్ ఇన్స్పిరేషన్ ఎంత ఇంపార్టెంట్, మెంటరింగ్ మానిటరింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మేము వెళ్ళకుంటే అది కూడా లేదు కదా సార్. అక్కడ మేము వెళ్ళకుంటే కాబట్టి మా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ జోకులు చేస్తూ వాళ్ళని పొడుస్తూ ఉంటాం. ఏ కావాలనో వాడు మా సూర్యజత్ కూడా ఎవడినాడు సార్. సూర్యజత్ ఎవడినాడు 5 నిమిషాలు అటు చూస్తారు. కాబట్టి ఆ స్టైల్లో యూత్ అంటే యూత్లకు వెళ్ళి వాళ్ళ జోక్స్ వాళ్ళకి చెప్తున్నాం సార్. చెప్పి మనం ఇంకేం చేయాలి ఇంకంతకంటే ఎక్కువ. కాబట్టి ఎంత పాలిష్ చేసినా ఇది ఇంతే సార్. మనము మార్చుకుందాం సార్. దేవుడే మార్చలేకపోయాడు. మేము మోటివేటర్ స్పీకర్ మేమెంత సార్? కృష్ణుడే మార్చలేకపోయాడు, రాముడే మేమెంత సార్? గడ్డి మీరన్నట్టు చాలా అయింది. అంటే ఎటుగూడి గ్రౌండ్ వర్క్ అంతా కల్టివేట్ చేసి దున్నొస్తున్నారు కాబట్టి సాయిల్ ని కొంచెం విత్తనాలు గడ్డి తీయడం కూడా చేస్తే కేశవరావు గారు వాళ్ళ ఆర్గానిక్ వ్యవసాయంలో చాలా కృషి చేసిన వ్యక్తి. 100 ఎకరాల ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు.
వెరీ నైస్. ఆయన కూడా మన ఇంపాక్ట్ స్పీకర్ గా పిలుద్దాం. చాలా బాగా 100% ఇది ఇంపాక్ట్ మనదే సార్. దీనికి ఓనర్ లేడు, దీనికి సేవకులు లేడు. కాకపోతే Thank you. ఆయన చెప్పిన Thank you. మాట కూడా ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే చాలా వరకు మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఆన్లైన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు దీనికంటే నెక్స్ట్ లెవెల్ వర్క్ చేయొచ్చు. ఇంతకుముందు Okay. టెక్నాలజీ అందుబాటులో లేదు, ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేదు కాబట్టి వాళ్ళకి Yes. బేసిక్స్ నుంచి చెప్పాల్సి వచ్చేది. సార్ మీరు ఇప్పుడు వేణు ఇక్కడ నేను ఏం చెప్తున్నా తెలుసా, వాళ్ళు కొద్ది కనెక్ట్ అయిన తర్వాత ఇంపాక్ట్ ఇస్ ఎ స్కూల్ యూ గో టు కాలేజ్ అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫోకస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్, అక్కడ అప్ప చెప్తాను. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేర్పిస్తున్నారు. ఇక్కడ మీరు కోచింగ్ కావాలి, వేణుకు అప్ప చెప్తున్నాను. అట్లా నేను ఓన్లీ ఫౌండేషన్ తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి అప్ప చెప్పిస్తున్నాను. డెఫినెట్లీ సార్. సార్ మేము రైతు నేస్తం Right, sir. వెంకటేశ్వరరావు గారితో Thank you. కాదరవల్లితో ఈ మధ్యలో ప్రోగ్రామ్ చాలా బాగా చేసాం సార్. Wonderful. విజయరామ్ గారితో థ్యాంక్ యూ నాగేష్. ఐ థింక్ చాలా క్వశ్చన్స్ ఉన్నా మనకి 1 hour 17 minutes అయింది నాగేష్. I think can we conclude or shall we take one more question? No, you ask them if they're really interested, one or two తీసుకోండి, క్లోజ్ చేద్దాం. ఓకే Right. So I'll take one. తీసుకోండి. ఇంకోటి మనము క్వశ్చన్ పెద్దగా చెప్పొద్దు. కేశవరావు గారు క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది. ఓకే మన రంజన్ కుమార్ ట్రైనర్ ఫ్రమ్ వావ్ రంజన్ బాయ్, raising hands. I'll invite Ranjan. వన్ ఆఫ్ ది నాలెడ్జబుల్, వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడనరీ. ఆయన ఫేస్ లోనే స్పిరిచువాలిటీ ఉంటది, ఆ గ్లో ఉంటది. రంజన్ ఉన్నారా? ఐ థింక్ ఇప్పుడే వెళ్ళిపోయి ఉంటాడు. నేను పెద్దగా మాట్లాడతలేం కదా. ఓకే Okay. So next person I'll take that Mr. Yeah. So Mr. Rajkumar, we have unmuted you. So yeah, please go ahead. హలో సార్, నమస్తే సార్. నమస్తే. డోంట్ డిసప్పాయింట్ ఎనీబడి. వేణు ఒక చిన్న 2 minutes అయినా 1 minute అయినా Right. కంప్లీట్ చేద్దాం. ఓకే, డోంట్ టేక్ న్యూ క్వశ్చన్స్. ఇప్పటికి దీంతో ఓకే పస్మర్తి వరకు తీసుకోండి. ఓకే డన్. Okay, ఓకే సార్. రాజ్ చెప్పండి. సార్ నా పేరు రాజ్ కుమార్ సార్. నేను ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో సివిల్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను సార్, గానా Okay. అనే కంట్రీలో సార్, F1 లో. ఓకే సార్. సార్ నేను సివిల్ ఇంజనీర్ గా నేను 3 years నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్ వీడియోస్ యూట్యూబ్ లో ఫాలో అవుతూ నేను ఏంటంటే ఇప్పుడు వరకు ఒక 20,000 వెకేషన్ కి వచ్చినప్పుడు 20,000 మంది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో కెరీర్ గైడెన్స్ అండ్ ఇండస్ట్రియల్ క్వశ్చన్ రండి సార్. క్వశ్చన్ రండి ప్లీజ్. ఆస్క్ క్వశ్చన్. మీరు క్వశ్చన్ రండి సార్. ఇవన్నీ పర్సనల్ ఇంటరాక్షన్ చేసుకుంటున్నారు. మీరు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం వేణుగారు మళ్ళీ లేకుంటే అందరిని కట్ చేస్తాడు. కాబట్టి ప్రశ్న పర్సనల్ కాదు, మీ పర్సనల్ ఇంటరాక్షన్ ఇవ్వద్దు. పర్సనల్ ఇంటరాక్షన్ మీరు స్పీకర్ గా రండి. పర్వాలేదండి. అండి రాజ్ కుమార్ గారు కొంచెం బ్రీఫ్ గా మీరు అవన్నీ మనం అవన్నీ స్టోరీ మొత్తం వినాలి. వేరే వాళ్ళు కూడా పర్సన్ వచ్చుకున్నా సరే నేను ఓపెన్ చెప్తున్నాను. ఇదే ప్రాబ్లం అండి. క్వశ్చన్ అడగాలి, లేకుంటే గో టు నెక్స్ట్. ఐ కెన్ హియర్ సార్, ఐ హావ్ పేషెన్స్, బట్ సో మెనీ పీపుల్ ఆర్ దర్ కదా. నేను హ్యాపీగా నా నంబర్ రాసుకోండి సార్. నా నంబర్ టైప్ చేయలేకుంటే రాజ్ కుమార్ సార్, ఐ లిజన్, ఐ సపోర్ట్ యూ సార్, ఐఎమ్ విత్ యూ సార్. మీరు అడగండి సార్, ప్రశ్న అడగండి. రాజ్ గారు సారీ డిస్టర్బ్ యూ. ఉన్నారు రాజ్ కుమార్? సార్ అఫెండ్ అయ్యి ఉంటారు కదా. లేదు, ఆయన మాట్లాడలేదు. సో నెక్స్ట్ శ్రీనివాస్ అల్లం గారు. కెన్ యూ? Yes, sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్. పాయింట్. Yes, sir. I have a question, sir. ఇప్పుడు వరకు మీరు ఏదన్నా వేరే ఆర్గనైజేషన్స్ తో కలిసి స్కూల్ పిల్లలకి ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా, లేదంటే అలాంటి ప్లానింగ్స్ ఏమన్నా ఉన్నాయా? చేస్తుంటే ఓకే, చేయలేదు. జస్ట్ ఈ లాస్ట్ ఇయర్ మాత్రము 19-20 స్కూల్స్ కి వెళ్ళాం అంతే. లాస్ట్ ఇయర్ Okay, మా sir. టీం. ఈ సంవత్సరం మాకు జేడి లక్ష్మణ గారు మాకు ఇచ్చింది 2020లో 20 స్కూల్స్ కి వెళ్ళమని చెప్పారు. అంతకంటే ఎక్కువ ఏం చేయలేదండి. So, ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేయలేదు. 19-20 స్కూల్స్ కి వెళ్ళాం మేము. అక్కడ హెడ్ మాస్టర్ సంతకంతో Yes, sir. పాటు మా వాళ్ళు క్లాసులు, ఫోటోలు, వీడియోలు పెట్టాము. మొన్న February 14 నాడు ఒకటే రోజు 122 స్కూల్స్ లో వెళ్ళి మా ఇంపాక్ట్ ఫౌండేషన్ వెళ్ళి దేశం గురించి, చదువు గురించి, స్కిల్స్ గురించి జస్ట్ 120 స్కూల్స్ ఒకటి రోజు వెళ్ళామండి February 14 నాడు. సార్ ఇప్పుడు మీరు నెట్వర్కింగ్ లో మంచిగా ఉపయోగిస్తున్నారు కదా, నెట్వర్కింగ్ యూజ్ చేసి మనం డెవలప్ చేయొచ్చు అంటున్నారు కదా. ఎందుకంటే మెనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ స్కూల్ చేయడం సార్. సో మనకి స్కూల్ పిల్లలకి మోటివేషన్ లెవెల్లో స్కూల్ పిల్లల నుంచి మోటివేషన్ ఇంక్రీజ్ అయితే, సో మనకి ఇంకా ఇంటర్మీడియట్ కానివ్వండి. మేము అదే పని మీద ఉన్నాం సార్. ఇంపాక్ట్ మిషన్ మీ 120 ట్రైనర్స్ ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు ఎవ్రీ ఇయర్ 6 స్కూల్స్ కి వెళ్ళాలి కంపల్సరీ. వాళ్ళు మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. దీంట్లో ఉన్న చాలా మంది ఉన్నారు. అవర్ మిషన్ ఏంది సార్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, నాట్ ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తున్నారు మా వాళ్ళు. రుచి మీరు ఒకసారి కొట్టి చూడండి, 100 ఫోటోలు దొరుకుతాయి మీకు. అందరు కూడా మేము చేస్తున్నాం సార్. వీఆర్ అందరి మిషన్ సార్. మీరు కూడా మాతో పాటు చేయండి సార్. పబ్లిక్ స్పీకింగ్ లో చేరండి, తర్వాత ట్రైనర్ కండి, మీరు కూడా వెళ్ళండి. ఓకే సార్, నో ఫీజ్, బట్ యూ హావ్ టు బి ఫ్రీ ఆఫ్ కాస్ట్.
మేము ఇచ్చే ట్రైనింగ్ ఇంటర్నేషనల్ కోచింగ్ ఉంటుందండి, కానీ అది వృత్తిరీత్యా పనికిరాదు, స్కూల్ పిల్లలకు పనికి వస్తుంది. అవర్ మిషన్ ఇస్ దట్. శర్మ గారు మీది క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగండి. Yes, sir. Sir, great evening, sir. Gampa garu, good evening. సార్ శర్మ సార్ నమస్తే. Good evening, sir. I'll be very brief, sir. మీరు ఇందాక చెప్తూ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టాక్ మీరు చెప్పారు ప్రొఫెషన్, ఎల్ఐసి, ప్యాషన్, ఇంపాక్ట్ అన్నారు. కాదు, సో training. ప్రొఫెషన్ వేరుగా ఉంది అండ్ ప్యాషన్ వేరుగా ఉంది. హౌ డు యు ఏబుల్ టు జస్టిఫై బోత్ థింగ్స్, సార్? ప్రొఫెషన్, ప్యాషన్ ఒకటే అయితే అలైన్మెంట్ బాగుంటుంది కదా. హౌ యు ఆర్ డూయింగ్ దిస్? ప్యాషన్ ఇస్ డిఫరెంట్, ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్. హౌ యు ఆర్ మేనేజింగ్ ఎఫెక్టివ్లీ? థ్యాంక్ యూ, సార్. సార్ నేను ఎల్ఐసిలో క్లాసులు చెప్తే ఎవరు వినరు సార్. ఎల్ఐసిలో నేను క్లాసులు చెప్తే ఎవరు వినరు. ఎల్ఐసి దానికి నా వృత్తి ఏంది, నా వృత్తికి నేను సార్థకత చేయాలి. వృత్తిలో నంబర్ 1, దాంట్లో ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ చేస్తున్నాను, దాంట్లో హ్యాపీగా ఉన్నాను. దాంట్లో ఇంకంతకంటే ఎక్కువ నేను నా క్లాసులు నాకు ఇష్టమో, ట్రైనింగ్ అంటే నాకు చాలా ఇష్టమో. ఇలా జూమ్ క్లాస్లో మీరు ఎన్ని క్లాసులు చాలా చేయడం, మై ఆర్గనైజేషన్ విల్ నాట్ యాక్సెప్ట్. మై ఆర్గనైజేషన్ ఈజ్ డూయింగ్ బిజినెస్, సో ఆర్గనైజేషన్ పని చేస్తుంటాను. బట్ ఏదైతే నా నెట్వర్క్ పెంచుకుంటున్నామో ఆ రకంగా మా ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది మీరు పేరు తెచ్చుకోమంటున్నారు. కాబట్టి ఆ రకంగా పేరు తెచ్చుకోవడం కానీ, ఆ రకంగా పని చేయడం కానీ, సమాధానం కానీ దీనికి చేస్తాం. సో ఐఎమ్ జస్టిఫైయింగ్ బోత్. రెండొకటి 2022 తర్వాత 2-1-5 కాబోతుంది, అదే ట్రైనింగ్ కాబోతుంది. 22 రిటైర్మెంట్ అవుతాను. అప్పుడు ట్రైనింగ్ లో చూపిస్తాను ప్యాషన్ అంటే ఏంది, ప్రొఫెషన్ అంటే ఏంది. అంతవరకు సార్ వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అంటే మనకి ప్రొఫెషన్, ప్యాషన్ అలైన్మెంట్ ఉంటేనే సక్సెస్, వి గెట్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ప్రొఫెషన్ అంటే వి హావ్ డు జస్టిస్ టు ప్రొఫెషన్ ఆల్సో అండ్ ప్యాషన్. నేను సవ్యసాచి సార్. ఆఫ్ కోర్స్. శర్మ గారు మీ క్వశ్చన్ రిలవెంటే, కాకపోతే ఆయన చేసే జాబ్ 9 to 5 ఆఫీస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అది 2 minutes హీజ్ లైక్ ఏ లీడర్. సో ఆయన దగ్గర 200 మంది టీం ఉన్నారు. ఆ యొక్క పర్టికులర్ జాబ్ కి అవకాశం ఉంది. మీరు ఫీల్డ్ లో ఉండాల్సి ఉంటే ఎక్కువ బిజినెస్ వస్తుంది, కానీ సీట్ లో కూర్చుంటే కాదు అన్నది దేవుడు ఆయన ఈ పని చేయడానికి ఆ ఫెసిలిటీ ఇచ్చారు. అందుకని అందరికి అప్లై అయింది, గంపా నాగేశ్వర గారికి అప్లై అవుతుంది. కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మిస్టర్ సత్య పసుమూర్తి గారు, సో బ్రీఫ్ ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్. ప్లీజ్ కంప్లీట్. గంపా నాగేశ్వర గారికి నమస్సుమాంజలు. నమస్తే సత్య గారు. నమస్తే సార్. నేను ఒక చిన్న డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను ఎప్పుడు మిమ్మల్ని. సార్ మీకు కోపం ఎప్పుడు వస్తుంది? కోపం తెచ్చుకుంటా, కోపం రాదు. కోపం తెచ్చుకుంటా. అదే ఇంకో క్వశ్చన్ సార్, మీరు మోటివేట్ చేయలేని అంశం ఏమన్నా ఉందా? ఏమో తెలియదు, బోర్డు ఉండొచ్చు కదా మనకు. అన్నోన్ ఏమో ఉండొచ్చు కదా. వేణు ఒకసారి చెప్పాడు, యు నో వాట్ యు నో, యు డోంట్ నో వాట్ యు డోంట్ నో, యు నో వాట్ ఎవర్ యు నో, యు నో వాట్ యు డోంట్ నో. అదే మన తెలియని తెలుసుకుంటూ ఉండాలి. అది వారు చూపించిన ఆర్గనైజేషన్ 2001లో. చూడండి, మనకి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని తెలియదు, కొన్ని తెలియని విషయం తెలియదు. చాలా విషయాలు అందులోనే ఉంటాయి. నేర్చుకోవాలండి, నేర్చుకోవాలి. దెబ్బలు తినాలి, తన్నులు తినాలి, సెట్ అవుతాం. కానీ మీరు ఎటువంటి విషయం మీద కానీ ప్రజలు ఎవరినైనా కానీ మోటివేట్ చేయగలుగుతారు. సో అది ఇన్స్పైరింగ్ సార్. ఇంతకుముందు శర్మ గారు అడిగినట్టుగా అది నాకు ఇష్టం సార్. ఐ జస్ట్ మూవ్ మౌంటైన్స్. అక్కడ వెళ్ళి రాళ్ళను కరిగిస్తూ ఉంటాను. కరిగించడం అంటే నేను జీవిస్తాను కాబట్టి. నోట్ల నుంచి వస్తే ఎవరు నమ్మడు సార్, ఎవరు నమ్మడు. నీ హృదయం నుంచి వస్తే నమ్ముతారు. నువ్వు చేసేది మాట ఒకటే ఉండాలి, నమ్ముతారు. థ్యాంక్ యూ అండి. నాగేశ్వరరావు గారని క్వశ్చన్ ఉంది, ప్లీజ్ గో అహెడ్ అండి. నా పేరే ఉంది. మీ పేరే ఉందండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే నాగేశ్వరరావు గారు. సార్ తొందరగా సార్ ప్లీజ్. మార్కెటింగ్ లో ఉన్నానండి. సో అయితే మార్కెటింగ్ లో నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఉన్నాను. సో దాంట్లోనే బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏమన్నా బుక్స్ ఏమన్నా దాంట్లో నేను రిఫర్ చేయాలా సార్? నేను డెవలప్ అవ్వాలంటే మార్కెటింగ్ లో ఎట్లా? చెప్తాను సార్. ఆ బుక్ పేరు వేణు భగవాన్. ఆ బుక్ పేరు వేణు భగవాన్. ఓకే సార్, మీరు గోండి, అక్కడ చేయి పట్టుకోండి. మీ రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి అవుతుంది, మీరు అన్ని వస్తుంది తెలుస్తుంది. ఇది స్కూల్, అది పాఠశాల, అది కళాశాల, అది యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళండి. ఆయన ముందున్నాడు కాదు కాబట్టి వెనక కూడా అది చెప్తుంటారు. ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలకు వస్తే అక్కడ పంపిస్తుంటాను. అక్కడ పోయి చెడిపోయినాడు కూడా లేడు వరకు. కానీ ఆయన చెప్పిన కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆయన చెప్పింది చేయాలి మనం. 100% సక్సెస్ గ్యారెంటీ సార్. థ్యాంక్ యూ అండి. సార్ నాగేష్ అలాగే చెప్తాడు దట్ మార్కెటింగ్ గురించి చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి మార్కెట్ లో. కాకపోతే అవేమి ఇప్పుడు పనిచేయవు. తర్వాత పాత పద్ధతులు పనిచేయవు. అందుకని కొత్తగా వచ్చినటువంటి మాత్రమే నమ్మండి. అన్నిటికంటే ఒక మెంటర్ ఉండడం చాలా ముఖ్యం మార్కెటింగ్ లో. అందుకని మార్కెటింగ్ ఏ ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ లో ఒక గురువుని నమ్ముతాం. ఇప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర ఒక ఏజెంట్ జాయిన్ అయితే ఆయన మెంటరింగ్ చేయడం వల్ల ఆయన తర్వాత మారిపోవాల్సిందే అంతే. అట్లా మెంటర్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. సో మీరు కాకుండా ఒక టీమ్ మీటింగ్ పెట్టి మమ్మల్ని ఇవ్వండి, వీళ్ళు మోటివేట్ దెమ్.
విల్ వర్క్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు ఈ పేరు లేదు ఇది. గిరి గారు నమస్కారం సార్. గిరిధర్ సార్ నమస్కారం సార్. కంపనాస్ గారు. ఓ గిరి, నమస్తే సార్. గిర్బెక్ కేసెసన్. సార్ గిరిధర్ సార్ నమస్కారం సార్. ఓకే సార్. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి మీరు భయపడిన విషయం ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? ఐ లవ్ యువర్ స్మైల్ సార్. ఏమండి? భయపడిన విషయం ఉందా? భయపడిన విషయం ఏదన్నా? నేను ఎందుకు భయపడ్డాను? భయపడ్డాను స్టార్టింగ్ లో కరోనాకు భయపడ్డాను. ఇప్పుడు కరోనాతో పాటు జీవిస్తున్నాను. ఓకే. ఎలక్ట్రిసిటీ అంటే నాకు భయం అండి, దాన్ని ముట్టుకుంటే భయం, కానీ జాగ్రత్తగా ఉన్నాను. ఓకే. స్నేక్స్ అంటే భయం అండి, దాని దూరంగా ఉన్నాను. కాబట్టి భయము మనిషికి ఉంటదండి, జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. స్టేజ్ ఫియర్ పోవడానికి ఒక టెక్నిక్ సార్. అండి స్టేజ్ ఫియర్ పోవడానికి ఒక టెక్నిక్ సార్. అది సోవాట్ అని వీడియో వినండి, సోవాట్ అని వీడియో వినండి. గొప్ప స్టేజ్ ఫియర్ అని యూట్యూబ్ లో కొట్టండి, అయిపోతుంది మీకు. స్టేజ్ ఫియర్ కాదు, స్టేజ్ ఉండదు, ఫియర్ ఉండదు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నరసింహారావు గారు ప్లీజ్ గో అహెడ్ అండి. నరసింహారావు గారు. నమస్తే సార్, నా పేరు నరసింహారావు అండి, కోయంబత్తూర్ పడతాను సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మా అందరికి మీకు ఇన్స్పిరేషన్ సార్. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఒకప్పుడు నా పేదరికం సార్. సార్ ఒకప్పుడు నా పేదరికం. నేను పేదవానిగా పుట్టాను కానీ పేదవానిగా చచ్చిపోను. దట్స్ ఇట్. నేనే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు చేస్తాను, గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు నాతో నా మాట వింటే వాళ్ళను పిండుతూ ఉంటాను. వాళ్ళు నాకు చెప్పడం మొదలుపెట్టే ఊరుకుంటాను అంతే. సార్ సార్ చెప్పండి. నేను ఎఫెక్టివ్ స్పీకింగ్ కోర్స్ సార్. ఇప్పుడు దాంట్లో నేను మెంబర్ సార్. ఇప్పుడు 15th బ్యాచ్ లో. మీరు 15th నేర్చుకొని మీరు నేర్పియాలి. నెట్వర్క్ మార్కెటింగ్ మనది. తప్పకుండా సార్. Nagesh, it is 8:30. Shall I take one more question or shall we conclude? You give the Vasavi Reddy, finish, we'll close. Okay. Right. So, Vasavi Reddy garu, please go ahead. హలో సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అమ్మ గుడ్ ఈవినింగ్ తల్లి, నమస్తే. మాట్లాడండి సార్. నేను స్ట్రేట్ గా క్వశ్చన్ అడిగేస్తాను. అంతేనమ్మా సార్. ఇప్పుడు ఏదైనా ఒక విషయము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం సార్, ఇప్పుడు మీరు చెప్తే ఒకలాగా ఉంటుంది, నేను చెప్తే ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్ లో సెట్ అయ్యాక మనం ఇప్పుడు ఏదైనా చెప్తే అదొక వాల్యూ ఉండాలి సార్. ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి, మనిషిని బట్టి అది పాటిస్తారు కొంతమంది. సో మనం ఫస్ట్ ఎక్కడ సెట్ అయ్యాక మనం ఏదైనా చెప్పగలగాలి మన మాట వినేటట్టుగా, అంటే అది ఎక్కడేమవుతుందంటే ప్రొఫెషన్ గా, ప్యాషన్ గా, రెండిట్లలో ఏది ఫస్ట్ సెట్ అయ్యాక మనం ఒక కెరీర్ ని స్టార్ట్ చేయాలి? అమ్మా మీరు చెప్పేది ఏదో మీరు చేసింది చెప్పండి అమ్మా, అర్థమవుతుందమ్మా. మీరు చేసింది చెప్పకుండా అది టీచింగ్ లాగా ఉంటుంది. ఓకే. మీరు ఏదైతే ఏదైనా చెప్పేది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు బాగుంటే తెలుగు చెప్పండి, అప్పుడు మీరు నేర్చుకోకర్లేదు, గుర్తుపడకర్లేదు. అంతేగాని మీరు ఏదో గాలి చెప్తా ఉంటే వాళ్ళు పట్టించుకోరు. ఇదంతా ఒక గాలి మాటలు అంటారు. కాబట్టి నిరూపించండి. మీరు డబ్బు సంపాదించమని చెప్పిన మీరు సంపాదించమని చెప్పాలి. మీరు స్పీచ్ మీరు ఇవ్వమని చెప్పిన మీరు స్పీచ్ నేర్చుకొని మీరు చెప్పాలి. కాబట్టి మనం నేర్చుకుని చెప్తే దాని మీద అథారిటీస్ చెప్తే అప్పుడు మనం నమ్ముతారు, మనం ఫాలో అవుతారు. లేకుంటే వినేసి 2 నిమిషాలు వెళ్ళిపోతారు. అంతేనా? ఓకే. అంటే చెప్పే పర్సన్ ఎఫెక్టివ్ గా ఉండాలి అంటారు. ఉండాలంటే మీరు దాని మీద అథారిటీ సంపాదించాలి, నేర్చుకోవాలి మీరు. దట్స్ ఇట్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఓకే, బాయ్ విను. Thank you Nagesh. So it's wonderful session, and first of all your network is your net worth అనేది చాలా బ్రహ్మాండంగా నాన్ స్టాప్. ఐ థింక్ మాకు క్వశ్చన్స్ కి అవకాశం ఇవ్వకపోవడం వల్ల చాలా ఎక్కువ విషయాలు చెప్పగలిగాం నాగేష్. దాని తర్వాత ఐ థింక్ బికాస్ యూఆర్ ఎన్ పబ్లిక్ పర్సన్ కాబట్టి, అండ్ ఇది జూమ్ ఇన్విటేషన్ అందరికీ పెట్టాం కాబట్టి నీతో మాట్లాడాలని ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మాక్సిమం యూ హ్యావ్ ఆన్సర్డ్ దేర్ క్వశ్చన్స్. బట్ దట్ ఫస్ట్ 1 hour మీరు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ చాలా మందికి అది రిఫరల్ గా వీడియో బుక్ గా అవుతుంది అనే దానిలో సందేహం లేదు. ఇది మీ ఇంపాక్ట్ ఛానల్లో కూడా పెట్టాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ బోల్డ్ గెస్ట్ టుడే అండ్ విష్ యూ a very happy and blissful life here. Thank you Venu. I wish you the same. హ్యాపీగా ఉండండి. పిల్లల్ని అడగమని చెప్పండి, మాధవిని అడగని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. గుడ్ లక్. Bye. All the best. Friends, thank you very much. Jai Bharat, Jai Hind, Bharat Mata ki Jai.